హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ ఉత్తేజ్ గారిని. ఈరోజు మనం ఏం టైం వేస్ట్ చేయలేం కాబట్టి, ఈరోజు చాలా అంటే చాలా కవర్ చేయాలి. సో, అప్డేట్స్ లేవు, ఏం లేవు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'సమరసింహారెడ్డి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ బాలయ్య గారు. సో, యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మేము చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్. దిస్ మూవీ స్టార్స్ నందమూరి బాలయ్య గారు, అంజలి జావరి గారు, సిమ్రన్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, సంఘవి గారు, కోట శ్రీనివాసరావు గారు, బబ్లు పృథ్వీరాజ్ గారు, కైకాల సత్యనారాయణ గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, వేణుమాధవ్ గారు అండ్ హోస్ట్ ఆఫ్ అదర్స్ చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో. ఈ సినిమాకి సంగీతం కొట్టేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, సినిమాటోగ్రఫీ చేసేది ద లెజెండరీ విఎస్ఆర్ స్వామి గారు, ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసేది రాజు ఆర్ఎస్ గారు. ఈ సినిమాకి కో డైరెక్టర్ మన స్వర్ణ సుబ్బారావు గారు, డైరెక్టర్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ విజయేంద్ర వర్మ. ఈ సినిమాకి ఫైట్స్ చేసేది విక్రమ్ ధర్మ మాస్టర్. రెస్ట్ ఇన్ పీస్ సార్. నాకు తెలిసి ఆయన చనిపోయారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది నలుగురు రచయితలండి. భువనచంద్ర గారు, సిరివెన్నెల గారు, వెన్నెల కాంటి గారు, వేటూరి గారు. సినిమాకి కోరియోగ్రఫీ చేసేది జి. కాలా మాస్టర్ అండ్ మన రాఘవ లారెన్స్ మాస్టర్. ఈ సినిమాకి కథ రాసేది మన రాజమౌళి గారి వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు. సినిమాకి స్క్రీన్ ప్లే చేసేది విజయేంద్ర ప్రసాద్ గారు అండ్ మన రత్న కుమార్ గారు. ఐ థింక్ ఆయన పేరు ఎం. రత్నం గారు. ఆయన అసిస్టెంట్ రైటర్‌గా పనిచేసేవారు అప్పట్లో. అండ్ ఆయన కూడా చాలా ఫేమస్ డైలాగ్ రైటర్. రాజమౌళి గారి సినిమాలకి చాలా సినిమాలకి ఆయన పనిచేశారు. డైలాగ్స్ బై మన ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్క్రీన్ రైటింగ్ డూయో తెలుగు సినిమా చరిత్రలో పరుచూరి బ్రదర్స్ గారు, ఆఫ్‌కోర్స్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు. అండ్ ఈ సినిమాకి దర్శకత్వం చేసేది బి. గోపాల్ గారు. అండ్ దెన్ ఈ సినిమాకి నిర్మాత చెంగల వెంకట్రావు గారు. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్. అండ్ ఈ సినిమా జనవరి 13 1999 సినిమా విడుదలైంది. సో, జనవరి 30, 1999 సంక్రాంతికి ఆ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఇది నా జీవితంలో నాకు బాగా గుర్తు. వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు మూవీస్ నేను జూసా నా జీవితంలో. అప్పుడు వీహెచ్ఎస్ మన మన క్యాసెట్స్ ఉండేవి గదా! సో, అప్పుడు జూసాను. అండ్ అప్పుడు సినిమా చూసినప్పుడు నాకు పెద్దగా గుర్తులేదు గానీ, నాకు ఏం గుర్తుందంటే నేను ఆ పాట 'లేడీ లేడీ కన్నెలిడి' ఎన్ని సార్లు ఇన్నానో నాకే తెలియదు. అది విని, విని, విని అది క్యాసెట్ బేసిక్‌గా ఆరిగిపోయిన రికార్డ్‌లాగా అయింది. ఇంకోటేంటంటే ఈ సినిమాయే అనుకున్నా. చిన్నప్పుడు ఇంత స్టూపిడ్ సీన్ నాకేం అనిపియలేదు గానీ, బేసిక్‌గా 'సిమ్రన్' గారి నడుము మీద ఒక బటర్‌ఫ్లై పుడతదనమాట. దాని తర్వాత మన బాలయ్య గారు అక్కడ నుండి బేసిక్‌గా అంటే అది తీయడానికి అక్కడ నుండి లైక్ ఆయన అంటే ఆయన నడుము నుండి ఆయన కళ్ళు ఆయన తీసుకోలేకపోయారు. అప్పుడేందంటే నేను చిన్న బచ్చగాడిని. దాని తర్వాత అన్నీ నేర్చుకుంటావు గదా! బట్ స్టిల్ నాకు కొంచెం విచిత్రం అనిపించింది. నాకు అన్నిట్లికంటే ఏం గుర్తుందంటే ఆఫ్‌కోర్స్ సినిమాలో ఫేమస్ సీన్ కదా! నీ నట్టింటికొచ్చా నువ్వు నిజంగానే మీసోని మగవాడైతే నన్ను చంపరా రారా అనే ఆ సీన్ ఉంటది కదా! ఇంకోటండి అంటే ఇది నేను చెప్పాలి గాని అంటే చెప్పకూడదు గానీ, బట్ నేను జెప్తా. ఏందంటే, సో, నాకు చిన్నప్పుడు నేను అప్పుడు దొడ్డి అనే పదం నేను నేర్చుకున్నా బేసిక్‌గా. సో, అప్పుడేందంటే, నాకు గొడ్డలి అనేది యాక్స్ అనేది నాకు తెలీదు. సో, ఆ సీన్‌లో జేపీ గారు అందరూ లైక్ ఏంటి 'సమరసింహారెడ్డి' కుటుంబాన్ని నరికిన తర్వాత, జేపీ రెడ్డి గారు ఒక మాట అంటారు కదా! ఇది నరసింహారెడ్డి కుటుంబాన్ని నరక్కని ఒక గొడ్డేలి అని గొడ్డేలు చెప్తుంటే నాకు దొడ్డేని లాగా అనిపించింది. సో, నేను నవ్వకుండా, నవ్వకుండా తర్వాత అర్థం చేసుకున్నా. ఒరేయ్! ఆడు చెప్పేది దొడ్డేని కాదురా గొడ్డలి అని ఆడు చెప్తున్నాడు. సో, అండ్ ఇంకోటి నాకేం బాగా గుర్తుంది ఏంటంటే సినిమా చాలా వైలెంట్‌గా ఉండేది. అండ్ ఇది యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు యాహ్! ఈ సినిమాయే నాకు బాలయ్య గారు నన్ను పరిచయం చేసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఆయన సినిమాలు నేనెక్కువ చూడలేదు. బట్ ఈ సినిమాల పాటలు ఆబ్వియస్‌గా క్లాసిక్కు. అండ్ దెన్ ఐ థింక్ రీసెంట్ ఇయర్స్‌లో నేను సినిమా ఇండస్ట్రీ ఏంటని నేను తెలుసుకున్నా. అప్పుడు నాకు తెలీదు. అండ్ దెన్ ఈ సినిమా మళ్ళీ ఎట్లా డిస్కవర్ చేశా అంటే యాజ్ యూజువల్ పాండమిక్ టైము 9 నెలలు ఖాళీ. సో, అప్పుడు మణిశర్మ గారు ప్లే లిస్టులు చేస్తుంటే మరి ఈ పాటలు మరొకసారి డిస్కవర్ చేసి ఏంట్రా బాబు ఇంత బాగున్నాయని చెప్పి దాని తర్వాత అనుకున్నా. అరే! ఎలాగైనా మనం చూడాల్సిందే. ఎందుకంటే ఇది ట్రెండ్ సెట్టింగ్ సినిమా కదా! ఐకానిక్ సినిమా కదా! అని చెప్పి దాని తర్వాత అనుకున్నా. రీవాచ్ చేద్దాం ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా. అండ్ సింపుల్ చెప్పాలంటే అంటే వెరీ సారీ అండి. బట్ సినిమా అయితే బాలేదు. అండ్ రివాచ్ చేసే కొద్దీ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకు డిసప్పాయింటింగ్ అనిపించిందంటే నేను తర్వాత చెప్తా. సో, యాహ్! దట్ ఈస్ కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే చాలా ఉన్నాయి. బట్ మేము ప్రయత్నం చేద్దాం చెప్పడానికి. సో, ఏందంటే ఇది అందరికి తెలుసు. లైక్ ఇది ఫస్ట్ అఫీషియల్‌గా లైక్ ఔట్ అండ్ ఔట్ మాస్
ఒక ఫ్యాక్షన్ సినిమా. ఫ్యాక్షన్ అంటే ఔట్ అండ్ ఔట్ ఒక ఫ్యాక్షన్ మాస్ కమర్షియల్ సినిమా అనేది ఇండస్ట్రీలో. సో, తెలుగు సినిమా చరిత్రలో అఫీషియల్‌గా ఫస్ట్ ఫ్యాక్షన్ సినిమా అంటే ఫ్యాక్షన్ ఫ్యాక్షనలిజం ఉండే ఒక నేపథ్యం ఉండే ఒక సినిమా ఏంటంటే ఐ థింక్ ఆ సినిమాలో శారద గారుంటారు. మన 'కడప రెడ్డమ్మ' ఆ సినిమా ఉంటది గదా! దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన 'జేఎస్‌సీ పరంజి' గారు, వెంకటేష్ గారితో చేతులు కలిపి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో ఆడాల్సిన సినిమా. అంటే ఫస్ట్ ఇది 'సమరసింహారెడ్డి' అనేది లైక్ ఒక కమర్షియల్ టెంప్లెటు, ఒక ఫార్ములా అంటే ఆ మాస్ కమర్షియల్ సినిమాలో ఉండే ఒక టెంప్లెట్ అది ఫస్ట్ మూవీ. అంటే బేసిక్‌గా మాస్సు ఉండే ఒక ఫస్ట్ ఫ్యాక్షన్ సినిమా అంటే అది 'సమరసింహారెడ్డి.' బట్ ఫస్ట్ లైక్ ఒక లవ్ స్టోరీ అంటే బేసిక్‌గా ఫస్ట్ అంటే నేనేం జెప్తానంటే, ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా 'రాయలసీమ' నేపథ్యం ఉండే ఒక కమర్షియల్ తెలుగు సినిమా అనేదే మనం 'ప్రేమించుకుందాంరా' సినిమా. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత లైక్ నిజంగానే రియల్ ఫ్యాక్షనిజం వాళ్ళు మళ్ళీ తీసే ఒక సినిమా ఏందంటే, అప్పుడు 'కృష్ణవంశీ' గారు 'అంతాపురం' సినిమా తీశారు. లైక్ ఫ్యాక్షన్ డ్రామా ఒక అమ్మాయి ఆ ఫ్యాక్షన్ దాంట్లో ఇరుక్కుంటే అసలు ఎట్లవుతదని జెప్పేసి. బట్ ఏందంటే అప్పుడు ఫ్యాక్షనిజంగా ఒక గ్లామర్ ఉండేది. బట్ ఈ అన్ని సినిమాలు ఏదైనా చూస్తే ఒక ఔట్ అండ్ ఔట్ ఒక మాస్ కమర్షియల్ అపీలింగ్ వేలో అది ఏం చేయలేదు. అదే చెప్తున్నా కదా! సో, ఈ సినిమా ఎట్లా పుట్టిందంటే బేసిక్‌గా 'లారీ డ్రైవర్' సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఆ సినిమాకి దర్శకుడు కూడా మన మన 'బి. గోపాల్' గారు. అప్పుడు 'విజయేంద్ర ప్రసాద్' గారిని ఆయన కలిసి ఆయన ఆల్రెడీ ఆ టైంకి 'జానకి రాముడు' సినిమా కథ ఆయన రాసాడు. అండ్ 'బి. గోపాల్' గారికి కొన్ని కథలు చెప్పారు. గోపాల్ గారికి ఏం కథలు నచ్చలేదు. కానీ ఆ ప్రసాద్ గారు ఆయన చెప్తూనే ఉన్నారు. అప్పుడేమైందంటే 1997లో ఆయన మళ్ళీ 'విజేంద్ర ప్రసాద్' గారు మళ్ళీ 'బి. గోపాల్' గారిని కలిసి 3 కథలు చెప్పారన్నమాట. ఆయనకేది నచ్చలేదు. దాని తర్వాత ఏమైందంటే ఒక కో డైరెక్టర్ ఆయన పేరు తోట రామకృష్ణ గారు. ఆయన 'బి. గోపాల్' గారిని కలిసారు. అప్పటికే 'బి. గోపాల్' గారు ఈ టైంలో 6 ఫ్లాపులు ఇచ్చారు. ఏ పెద్ద సినిమా హీరో ఆఫర్స్ ఏం లేవు. అప్పుడు 'విజేంద్ర ప్రసాద్' గారు క్యాజువల్‌గా అడిగారు గోపాల్ గారిని ఏందంటే, "మీకు పాత సినిమాల్లో నీకు ఎటువంటి సినిమాలు ఇష్టం?" అని చెప్పి గోపాల్ గారు 'గుండమ్మ కథ' అని చెప్పారు. దాని తర్వాత హిందీలో మన లెజెండరీ యాక్టర్ 'రాజేష్ ఖన్నా' గారి 'దుష్మన్' సినిమా చెప్పారు. ఇది చాలా అద్భుతమైన ఐడియా. మీరు నాకు వారం రోజులు టైం ఇవ్వండి. నేను మీకు ఒక అద్భుతమైన లైన్ చెప్తా. దాని తర్వాత 'విజేంద్ర ప్రసాద్' గారు ఆలోచించడం ప్రయత్నం చేశారన్నమాట. ఏందంటే 'గుండమ్మ కథ', 'దుష్మన్' 2 మిక్సీ కొట్టా అంటే ఎట్లా చేసినాం? ఏందంటే 2 వేరే వేరే జానర్‌లు బేసిక్‌గా. సో, మన 'విజేంద్ర ప్రసాద్' గారు అప్పట్లో ఒక సినిమా వచ్చిందనమాట. ఈ సినిమా తెలుగులో కూడా వచ్చింది. ఆ సినిమా నేను చూడలేదు. ఆ సినిమా పేరు 'సింధూర పువ్వు.' సో, ఆ సినిమా కథ ఏంటంటే ఒక ఒక అమ్మగారుంటారు. ఆయన కూతురులే బాగా చూసుకుంటది గానీ, సవిత పిల్లలు ఎవరైతే ఉన్నారో సరిగ్గా చూడదనమాట. ఇది సవిత కొడుక్కి బేసిక్‌గా వాడికి నచ్చదు. అండ్ దెన్ వాడేం చేశాడంటే వాడి చెల్లెలు పట్టుకొని వాడు అంటే బేసిక్‌గా వాడి చెల్లి నుండి వాడు పారిపోయి, వాడు ఒక కథానాయకుడి దగ్గర వాడొక డ్రైవర్ అవుతారనమాట. సో, ఈ కథానాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా పెద్ద డాను. అండ్ వాళ్ళ ఇంట్లో ఏమవుతదంటే ఒక అటాక్ జరుగుతది. ఆ డ్రైవర్ సచ్చిపోతాడు. సో, బేసిక్‌గా విజేంద్ర ప్రసాద్ గారు ఏం ఆలోచించారంటే, ఆ కథానాయకుడు ఈ కథ వాడు తెలుసుకున్న తర్వాత ఆ డ్రైవర్ కుటుంబం లైక్ వాడి ఫ్యామిలీని పోషణ చేసుకోవడానికి, వాడు చూసుకోవడానికి, దాని తర్వాత వాళ్ళకొచ్చే ఇబ్బందులన్నీ వీడెట్లా చూసుకున్నాడనేది అదొక లైను. సో, ప్రసాద్ గారికి ఒక ఐడియా వచ్చింది. ఏందంటే ఆ కథానాయకుడి చేతుల్లోనే ఆ డ్రైవర్ చచ్చిపోతే ఎట్లుంటది? అప్పుడే మాకొక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ వస్తదని జెప్పి, అప్పుడు ఆయనకొక ఐడియా వచ్చిందనమాట. సో, ఏందంటే, ఆ హాస్యంతో కూడిన వంటవాడు మన 'గుండమ్మ కథలో' ఉండే ఒక ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో, దాని తర్వాత 'సింధూర పువ్వు' సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో, దాని తర్వాత మన 'రాజేష్ ఖన్నా' సినిమా 'దుష్మన్' సినిమా ఏదైతే ఉందో, ఒక రివెంజ్ యాంగిల్ తీసుకొని, ఆయన జెప్పినట్టు వారం రోజుల తర్వాత ఆయన ఒక కథ రెడీ జేసుకొని, ఇది 'బి. గోపాల్' గారి దగ్గరికి ఆయన చెప్పారన్నమాట. ఆ కథే మన 'సమరసింహారెడ్డి.' సో, గోపాల్ గారికి ఈ సినిమా చాలా నచ్చింది. మరి ఆయనకొక డౌట్ ఉందనమాట నేపథ్యం పరంగా. ప్రసాద్ గారు జెప్పారంటే, ముంబై మాఫియా నేపథ్యం చేద్దాం అని జెప్పి. కానీ అప్పట్లో ఏమైందంటే, ప్రసాద్ గారికి అసిస్టెంట్ రైటర్ మన 'ఎం. రత్నం' గారు ఆయనిచ్చే సలహా ఏందంటే, "మన రాయలసీమ నేపథ్యంలో వచ్చేద్దాం సార్. ఎందుకంటే నేను రైలు పట్టాల్లో ఒక 'ఇరువరు గాలి' ఆ సీన్ ఏదైతే ఉంటదో, అది ఆయన నిజ జీవితంలోనే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏందంటే, ఆయన విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు, అప్పుడు దేవినేని గ్రూపు, దాని తర్వాత వంగవీటి కుటుంబాలు 2 ఒకేసారి దిగాయి.
అండ్ ఇంకోటేందంటే పోలీసులు అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చేవాళ్ళు గదా! సో, అప్పుడు పోలీస్ అటెన్షనొచ్చి ఆ సిట్యుయేషన్ ఏదైతుందో దాన్ని బేసిక్‌గా సల్లబడడానికి వాళ్ళందరూ అట్లా ప్రయత్నం జేశారు. సో, ఇది ఆయన నిజంగానే చూసారు కాబట్టి, రత్నం గారు ఏం జెప్పారంటే, మనం 2 వర్గాల మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ బెడతాం ఒక రైల్వే స్టేషన్‌లో. సో, అదే సీనేందంటే నీకు ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్‌లో బాలయ్య గారు ట్రైన్ దిగినప్పుడు అది బేసిక్‌గా అదే. సో, యాక్చువల్లీ ఆ 'సమరసింహారెడ్డి' కథ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్లీ ఫస్టు వెంకటేష్ గారికి చెప్పారన్నమాట. నేనేదో రిసర్చ్ చేస్తే నాకు మొన్న తెలిసేది. కానీ వెంకటేష్ గారు చెప్పారంటే, "లేదు ఇది నాకు సూట్ అవ్వదు. నాకెందుకో ఇది బాలయ్య గారికి సూట్ అవుతదని" చెప్పి ఇంకా మిగిలేదే ఇంకా కథ బాలయ్య గారికి నరేట్ చేయడం. సో, విజయేంద్ర ప్రసాద్ గారు, బి. గోపాల్ గారు, దాని తర్వాత మన నిర్మాత చెంగెల వెంకట్రావు గారు వాళ్ళందరూ చెన్నైకెళ్ళి బాలయ్య గారిని కలిసారు కథ నరేట్ చేయడానికి. బాలయ్య గారేం చెప్పారంటే, "నీకు 2 రోజులు 2 రోజుల తర్వాత నేను చెప్పేస్తా." ప్రసాద్ గారికైతే నమ్మకం లేదు. ప్రాజెక్ట్ సెట్ అవుతదని జెప్పి. కానీ గోపాల్ గారు అండ్ వెంకట్రావు గారు వాళ్ళక్కడే కూర్చున్నారు. అప్పుడు బాలయ్య గారొచ్చి ఆయన క్యాజుయల్‌గా అడిగారు. ఏందంటే, "మీకు కథ ఎట్లుంది?" అని జెప్పి వాళ్ళు ఒకటే మాట జెప్పారు. ప అన్నగారికి అంటే మన శ్రీ నందమూరి తారక రామారావు గారికి రాయలసీమలో విపరీతమైన అభిమానం ఉండేది. అండ్ నీకు కూడా రాయలసీమలో చాలామందంటే ఇష్టం. ఆహ్, అది కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఒక చాలా పెద్ద ప్లస్ పాయింటు. 3 హీరోయిన్‌లు, ఇంటర్వల్ ట్విస్టు, హీరోయిజం బావుంది. క్లైమాక్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ చాలా డిఫరెంట్‌గా ఉంటదని చెప్పి బాలయ్య గారేం చెప్పారంటే, "ఇక ఆలస్యం ఎందుకు మనం చేసేద్దాం." సో, అప్పుడు సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అందరికి తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్తా గానీ, మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం అంటే గుర్తుండిపోయే సంగీతం ఇచ్చారు. సో, అందరికి నచ్చిన పాట ఏందంటే 'అందాల ఆడబొమ్మ.' కానీ ఆ పాటకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉండే ఒక కథ ఉంది. అదేంటంటే, ఆ పాటకి రచయిత అంటే మనందరి ఫేవరెట్ సిరివెన్నెల గారు. సో, ఆయన ఏమైందంటే ఆయన 5 ఆ పాటకి 5 పల్లవిలు రాశారు. 'బి. గోపాల్' గారికి నచ్చలేదు. ఆయన ఇంకో 5 పల్లవిలు రాశారు. ఆయనకి మళ్ళీ నచ్చలేదు. దాని తర్వాత మరుసటి రోజు ఉదయం సీతారామ శాస్త్రి గారు ఇంకో 5 పల్లవిలు రాసి, మళ్ళీ ఆయనకి 'గోపాల్' గారికి వినిపిచ్చారు. అది కూడా రిజెక్ట్ అయ్యాయి. సో, మొత్తానికి ఎప్పుడు 15 పల్లవిలయ్యాయి. దాని తర్వాత ఆయన ఇంకో 2 పల్లవిలు రాశారు. ఇది ఆయనకి కూడా నచ్చలేదు. ఫైనల్‌గా 'బి. గోపాల్' గారు ఏం చెప్పారంటే, "నువ్వు చాలా కష్టపడ్డావు కదా! నువ్వు ఒక్కటి రాయి. ఇది నాకు నచ్చ నువ్వు ఇంకో ఒక పల్లవి రాయి. ఇది కూడా నచ్చకపోతే నువ్వు రాసిన 15 పల్లవిలో నువ్వు ఏదో ఒకటి తీసుకుందాం. పెట్టేద్దాం" అని చెప్పి. అప్పుడు సిరివెన్నెల గారు చాలా శ్రద్ధ పెట్టి, చాలా కష్టపడి ఆయన ఒకటే లైన్ రాసి ఇంకంతే రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆ లైన్ ఏందంటే, "అందాల హడపమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ" ఇదొక్కటి చెప్పి ఇంకంతే. పాట అట్లయింది. సో, ఆ పాట క్రేజ్ ఎంతలా ఆ పాట క్రేజు ఎంత జనాల్లోకెళ్ళిపోయిందంటే ఈ సినిమా విడుదలైన 10 సంవత్సరాల తర్వాత ఒక ఒక గుంటూరులో ఒక కార్యక్రమం మన 'బి. గోపాల్' గారెళ్తే, ఒక 70 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి, ఆ 70 ఏళ్ళు ఉన్న ఒక ఆమె వాళ్ళు స్టేజ్ మీద అన్ని పాటలు పాడుతున్నారు. బట్ ఎందుకో 'అందాల ఆడబొమ్మ' వాళ్ళు పాడట్లేదు. అంటే 70 ఏళ్ళు ఉన్న ఒక మనిషి ఆ పాట అంతలా ఎక్కిందంటే మనందరికి తెలుసు. సో, సినిమా విడుదలైంది. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ అందరికి తెలుసు. మన 'జయప్రకాష్ రెడ్డి' గారికి ఇది ఆయన పెద్ద బ్రేక్ త్రూ మూవీ. ఆయన పెర్ఫార్మన్స్ అందరూ మెచ్చుకున్నారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ నందమూరి అభిమానులకి, బాలయ్య గారి అభిమానులకి ఈ సినిమా ఒక ఫీస్టు. అండ్ దెన్ యాక్చువల్లీ ఈ సినిమా ఎన్ని రెక్కలు సృష్టించిందంటే మనంతా చెప్పుకుంటూ పోవచ్చు. యాక్చువల్లీ అన్నీ చెప్పుకుంటే రోజంతా ఇక్కడే ఉంటాం. బట్ నేను చెప్పడానికి కొన్ని ప్రయత్నం చేస్తా. ఏందంటే, నీకు ఈ సినిమా 32 సెంటర్స్‌లో 175 డేస్ ఆడింది. ఇది ఫస్ట్ తెలుగు మూవీ టు అచీవ్ దిస్ ఫీట్. అది 'హమ్ ఆప్‌కే హే కౌన్' కొట్టింది. ఇంకోటేందంటే ఇది మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా, ఒక బాలీవుడ్ సినిమా రికార్డ్ కొట్టింది. ఇంకోటేందంటే 'సమరసింహారెడ్డి' తెలుగు సినిమా చరిత్రలో మొదటి సినిమా 14,00,00,000 షేర్ పైగా వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా 'సమరసింహారెడ్డి.' సో, రోజు 4 షోలతో ఈ సినిమా 73 సెంటర్స్‌లో 100 రోజులు కంప్లీట్ చేసింది. రాయలసీమ రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పాలంటే 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసింది. దాని తర్వాత 8 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసింది. గుంటూరులో అయితే ఇది మొట్టమొదటి తెలుగు సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అదొక ఆల్ టైమ్ రికార్డు. దాని తర్వాత ఇది గూడా ఇంకో రికార్డ్ ఏందంటే రోజు 4 షోలతో ఇది ఫస్ట్ తెలుగు మూవీ ఎవర్ ఇన్ 17 సెంటర్స్ టు రన్ ఫర్ 200 డేస్. విజయ్‌నా?
ఏదో ఒకటి. ఆ చిత్రాలయ థియేటరు 69,00,000 గ్రోస్ వసూలు చేసింది. విజయవాడ ఊర్వశి థియేటర్‌లో 71,00,000 వసూలు చేసింది. గుంటూరు కృష్ణ మహాల్‌లో 48,00,000 గ్రోస్ చేసింది. ఇవన్నీ సింగిల్ థియేటర్ రికార్డ్ కలెక్షన్స్ అప్పట్లో. సో, దాని తర్వాత ఇంకేదో అయింది. నిజంగా నాకు తెలీదు గానీ బట్ యాహ్! సారీ ఒక్క నిమిషం. సారీ అండి. మా బెల్లెవడో కొట్టాడు. అసలు ఎందుకు కొట్టాడో నాకు తెలీదు గానీ, ఈ టైంలో ఎందుకు కొట్టాడు. సారీ నేనెక్కడున్నా అంటే యాహ్! అదే. సో, గుంటూరు కృష్ణ మహాల్‌లో 48,00,000 గ్రోస్ చేసి ఇవన్నీ సింగిల్ థియేటర్ రికార్డ్ కలెక్షన్స్ అప్పట్లో. ఒంగోలు విజయదుర్గ థియేటర్‌లో 177 డేస్ ఆడింది. తెనాలి ఆనందం థియేటర్‌లో 183 డేస్ సినిమా ఆడింది. ఇంకోటేందంటే ఈ అన్ని గ్రామాల్లో ఈ సినిమా రికార్డ్ సృష్టించిందనమాట. ఏందంటే చింతలపూడి, చీపురపల్లి, చెట్టివలస, మాచెల్ల, జీమామినాడ, బగనపల్లె, తిరువూరు, పిడుగురాల, కోదాడ, దర్శి, పుత్తూరు సినిమా 100 రోజులు పైగా ఆడింది. ఇవన్నీ రికార్డులు. దాని తర్వాత నంద్యాల, ప్రొడటూరు, మాచెల్ల, చీపురపల్లి, చీరాల, చిలకలూరిపేట, చిట్టివలస, పాయకరావుపేట, ఎమిగనూరు, పులివెండల కర్ణాటక కేంద్రాల్లో సినిమా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసిందనమాట. పూర్తి చేశారనమాట. ఇది గుడివాడ సినిమాల్లో వన్ ఆఫ్ ఓన్లీ 4 మూవీస్ సిల్వర్ జూబ్లీ పూర్తి చేసినందుకు. ఆ సినిమాలు ఏందంటే ఏఎన్నార్ గారి 'దేవదాసు', శ్రీకాంత్ గారి 'పెళ్లి సందడి', మూడో సినిమా ఇది 'సమరసింహారెడ్డి', నాలుగో సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ గారి 'సింహాద్రి' బేసిక్‌గా. దే ఆర్ ది ఓన్లీ అదర్ మూవీస్ టు అచీవ్ దిస్ ఫీట్. 'వినుకొండ' సినిమాలో ఆ సినిమా 72 డేస్ రన్ చేసింది. బికమింగ్ ఓన్లీ ది సెకండ్ మూవీ టు రన్ ఫర్ అంటే 70 రోజులు పైగా అక్కడ ఆడడానికి. మొదటి స్థానంలో ఉండే ఒక సినిమా ఏందంటే 'పెద్దరాయుడు' సినిమా. ఆ సినిమా 78 రోజులు ఆడింది అప్పట్లో. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమాకి బోలెడన్ని రికార్డ్స్ ఉన్నాయి. అన్ని రికార్డులు తిరిగి రాసిన ఒక సినిమా. అండ్ దెన్ బేసిక్‌గా నువ్వు ఈ సినిమా కలెక్షన్స్ అంటే ప్రెజెంట్ డే టికెట్ రేట్స్‌తో నువ్వు కన్వర్ట్ చేస్తే ఈ సినిమా కలెక్షన్స్ అప్రాక్సిమేట్‌లీ 350,00,00,000 గ్రోసు అప్పట్లో. అంటే అప్పటికి, ఇప్పటికి నువ్వు కన్వర్షన్ చేస్తే. సో, ఆ రేంజ్‌లో ఆడిన సినిమా. అండ్ దెన్ 'పెద్దరాయుడు' తర్వాత ఈ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ సృష్టించింది ఆ ఇండస్ట్రీలో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ దాని తర్వాత 'కలిసుందాంరా' పాస్ చేసింది. దాని తర్వాత 'నువ్వే కావాలి' పాస్ చేసింది. దాని తర్వాత 'నరసింహనాయుడు' సినిమా పాస్ చేసింది. దాని తర్వాత 'ఇంద్ర' సినిమా పాస్ చేసింది. దాని తర్వాత 'పోకిరి', 'మగధీర', 'అత్తారింటికి దారేది', 'బాహుబలి' ఇవన్నొచ్చాయి ఇండస్ట్రీ హిట్లు. బట్ సో, ఆ సినిమా సృష్టించిన రికార్డులు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవే. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే బేసిక్‌గా కాంతమ్మ అని ఒక అమ్మాయి ఉంటది. ఒక మనిషి ఉంటదండి. ఆమె ఒక ష్రూడ్ బిజినెస్ వుమను. ఒక స్మాల్ స్కేల్ హోటలు. సో, బేసిక్‌గా ఆమె సవితి పిల్లలు, స్టెప్ చిల్డ్రన్ వాసు అండ్ వాసుకి ముగ్గురు చెల్లెలుంటారనమాట. వాళ్ళని హింసిస్తూ ఉంటారనమాట. సో, ఏందంటే వాసుగాడికి కాంతమ్మకి ఇష్టం లేదు. సో, వాడొక రోజు ఏం జేస్తారంటే వాడి ఇంటి నుంచి పారిపోతాడు. అండ్ పారిపోయిన తర్వాత లేదు మీకోసం మళ్ళొస్తా అని చెప్పి వాడి ఇంటి నుంచి పారిపోతాడు. అప్పుడేమవుతదంటే బేసిక్‌గా ప్రెజెంట్ డేకొస్తది. స్టార్టింగ్‌లో అంటే ఫ్లాష్ బ్యాక్ కాదు గానీ చైల్డ్‌హుడ్ సీన్స్. ప్రెజెంట్ డేకొచ్చినప్పుడు శ్రీకాకుళం చిట్టమ్మ ఇది మన సిమ్రన్ గారు. వాళ్ళు ఏందంటే హోటల్ వార్స్ ఉంటాయన్నమాట. హోటల్ వార్స్ వచ్చినప్పుడు ఎవడో ఒకడొస్తాడన్నమాట. వాడి పేరు అబ్బులు. ఓకే. వాడి పేరు వాసు అని జెప్పి వాడెక్కడో వస్తాడు. దాని తర్వాత వాసు అండ్ చిట్టమ్మ మధ్యన ఏదో ఒకటి వాళ్ళేదో సరసం నడుస్తూ ఉంటది. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. వాడందరు కాపాడుతాడు. ఫైనల్‌గా ఏమవుతదంటే వాడొక రోజు లైక్ ఈ ముగ్గురు చెల్లెల్ని కలవడానికి ఏమవుతదంటే వాడు ఒక ఫోటో దొరుకుతది. వాళ్ళు జెప్తారు, "ఈ ఫోటో మీకెక్కడ దొరికింది? చిన్నప్పుడు మా అన్నయ్య పారిపోయినప్పుడు ఇదే మా ఫోటో" అని జెప్పి, "అవునమ్మా నేనే నీ వాసు" అని జెప్పి బేసిక్‌గా ఏందంటే, వాళ్ళ బాధ్యతలన్నీ వీడు జూసుకోవాలన్నమాట. సో, ఒక అమ్మాయికి వాడు పెళ్లి జేస్తాడు. ఇంకో అమ్మాయికి వాడు చదువు జెప్తాడు. అన్నిట్లికంటే ఒక అమ్మాయికి ఇట్లని కాలు బట్టి కాంతమ్మ ఇచ్చే హింసతో ఆ అమ్మాయికి మళ్ళీ నడవడం వాడు ప్రయత్నం జేసాడన్నమాట. సో, ఏందంటే ఈ టైంలో ఏమవుతదంటే, కొంతమంది రాయలసీమ నుండి ఎవడో ఒకడి కోసం వెతుకుతున్నారు అని జెప్పి, 'సమరసింహారెడ్డి' కోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఇది ఎవరు జేపిస్తున్నారంటే ఒక వీల్ చైర్‌లో కూర్చున్నోడు. వాడి పేరు వీర రాఘవరెడ్డి. వాడు చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అక్కడ. సో, ఏమవుతదంటే వాడి కోసం వెతికే ప్రయత్నంలో వాడు పోలీసులకి మంచి ఒక అప్పజెప్పి, అప్పుడు
వాళ్ళందరూ వాడి ఒడికొస్తారు. ఓకే. అంటే కాదు. పోలీసులందరూ వీళ్ళని అరెస్ట్ జేస్తారు. దాని తర్వాత ఎస్పీ జెప్తారు. "ఎవడయ్యా మీకిది చెప్పిందని" జెప్పి, దాని తర్వాత వాడొస్తాడు. "అయ్యా! మీరా?" అని జెప్పి వాడు బేసిక్‌గా దండం పెడతాడు. సేమ్ 'ఇంద్ర' సీనే రిపీట్ అవుతది. అప్పుడేందంటే ఓకే. మా కొడుకులు చేతగానోళ్ళు ఇప్పుడు వాడి కూతురికి ఫోన్ జేసి 'వి. రాఘవరెడ్డి' వాడి కూతురికి ఫోన్ జేస్తాడు 'అంజలి.' ఆమె అబ్రాడ్‌లో ఉంటది. ఏం చెప్తదంటే, "నువ్వు దేవుడు నువ్వు పగ తీర్చుకోవడానికి సమయం వచ్చింది. నువ్వు వెంటనే రాయలసీమకి రా" అని జెప్పి కట్ జేస్తే నెక్స్ట్ సీన్ అమ్మాయి అమ్మాయి ఇండియాకొస్తది. సో, అప్పుడేందంటే ఒక అమ్మాయికి ఎవడో బండబ్బాయి ఉంటాడు. ఒక చెల్లిని వాడు టీజ్ చేసాడనమాట. సో, అబ్బులు గాడు ఏం చేసాడంటే వాడిని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఈ బండబ్బాయి గాడు ఏం చేస్తాడంటే వాడు అన్నయ్యతో ఒక ఫిట్టింగ్ పెట్టి కాంతమ్మకి ఒప్పించినట్టు వాడు సంగీత పెళ్లి చేస్తాడు. కానీ ఏందంటే వాడు ఇదే టైంలో సరస్వతి ఆమెను చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ అమ్మాయి రైలు పట్టాల మీద ఉంటే, లేదు వీడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళు మళ్ళొస్తాయి. సో, వీడెళ్ళి లైక్ ఆ అమ్మాయిని కాపాడుతాడు. అండ్ సంగీతను కూడా కాపాడుతాడు. కానీ అదే టైంలో అసలు ఎవడురా నువ్వు? నువ్వు వాసు అని చెప్పి ఎట్లా చెప్పాలని చెప్పి అదే టైంలో ఈ అమ్మాయి వస్తది. వీర రాఘవరెడ్డి కూతురు అంజలి వస్తది. ఏందంటే, వీడు వాసు గాదు. వీడు అద్భుతమైన ఒక ఫ్యాక్షనిస్టు సమరసింహారెడ్డి అని వాళ్ళు చెప్తారు. సో, అప్పుడేమవుతదంటే లేదు. 'సమరసింహారెడ్డి అండ్ మీ అన్నయ్య వాసుని చంపింది వీడే' అని చెప్పి ఈయన మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి ఇంకా అంతే ఇంటర్వెల్. సో, ఇది తెలుసుకొని ఈ ముగ్గురు అక్క చెల్లెలు ద్వేషించడం మొదలుపెడతారనమాట. అప్పుడేమవుతదంటే వీడు ఎవడో ఆ బండబ్బాయి ఎవరైతే ఉన్నారో వాడందరిని పిచ్చి కొట్టుడు కొడతారు. అండ్ దెన్ చిట్టమ్మ ఏం చేస్తదంటే చిట్టమ్మ అడుగుతది. "అసలు ఏమైంది?" మాకు చెప్పరు. వాళ్ళు సముద్రం పక్కన అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ చెల్లిని కాపాడడానికి వీడు మళ్ళొస్తాడనమాట. ఏందంటే సమరసింహారెడ్డి "ఓకే. నీకేం కావాలి?" "లేదు నువ్వు మా అన్నయ్యవి కావు" అని చెప్పి "నీకు నిజంగానే నీకేమైనా నీకు నిజంగానే ఒక" ఏదో చెప్తదిరా నాకు గుర్తులేదు. అది "నువ్వు నిజంగానే ఒక మగాడివైతే నీ గౌరవం ఉంటే ఈ విషం తాగి నువ్వు సచ్చిపో" అని చెప్పి వాడు నిజంగానే విషం తాగుతాడు. కానీ అదే టైంలో ఈ బండబ్బాయి గాడు మళ్ళొచ్చి వాడి చెల్లెల్ని అంటే వాసుగాడి చెల్లిని హింసించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళేదో రేప్ చేస్తూ ఉంటారని చెప్పి. సో, వీడొస్తాడు. అండ్ దెన్ ఏందంటే విషం తాగిన తర్వాత వాడు మళ్ళీ లేచి వాడందరిని కొట్టి వాడు మళ్ళీ అలిసిపోయి వాడు కింద పడతాడు. వాడు హాస్పిటల్‌కి వెళ్తాడు. ఏందంటే అసలు వాడెవడో తెలుసా? వాడి గొప్పతనం ఏందో తెలుసా? అని ఎస్పీ గారు వాళ్ళొచ్చి సో, బేసిక్‌గా ఏందంటే సమరసింహారెడ్డి రాయలసీమలో వాడు అరిచే ఒక సింహం అనమాట. సో, ఆయన నరసింహారెడ్డి గారి కొడుకు. ఆయన కూడా పెద్ద ఫ్యాక్షనిస్టు. సో, ఏందంటే వాడు మంచి ఫ్రెండ్ వాసు. అందరు వాళ్ళిద్దరూ కొట్టుకొని చస్తూనే ఉంటారు. ఎవరైతే వీరరాఘవరెడ్డి. వీడు అస్తమానం వాళ్ళని అవమానం చేయడం, చిన్న చూపు చేయడం అని చెప్పి. సో, "ఏంట్రా ఎళ్ళిపోతున్నారు మీకు మగతనం లేదా?" అని వాడేదో హింసిస్తూ ఉంటే, వీడు మళ్ళీ ట్రైలు పట్టాలెక్కి వాడు పీక పట్టుకొని వాడు పోల్‌కి వాడు అతికిస్తాడు. అండ్ దెన్ ఇదే టైంలో సమరసింహారెడ్డి వాడి మరదలతో పెళ్లి కుదురుతది. సో, వాళ్ళందరూ ఎళ్ళే ప్రయత్నంలో వీరరాఘవరెడ్డి గాడు వాడికి అవమానంతో వాడు చెప్పి ఆహ్, వా ఆ నరసింహారెడ్డి గాడిని సంపేయాలి అని జెప్పి వాడు ఫిట్టింగ్ ప్లాన్ జేస్తాడురా రాత్రి. రాత్రి పూట గాదు. వాడు పగలే ప్లాన్ జేస్తాడు. వీళ్ళందరూ పెళ్లి నుండి వస్తుంటే లేదు అంటే పెళ్లి చూపుల నుండి వస్తుంటే ఏదో ఉంటదిరా. వాళ్ళేదో జేస్తారు. నగలు కొనడానికి ఏదో ఒకటి జేయడానికి. దాని నుండి వచ్చినప్పుడు వీళ్ళు బేసిక్‌గా వా వాళ్ళు రాళ్ళు పెడతారు. రాళ్ళు పెడితే ఆడు కిందకొచ్చిన తర్వాత వీడైతే సింపుల్‌గా ఏదో ఒక కింద వాడు దాక్కుంటుంటే వాడొస్తాడు. ఆడందరిని చూస్తాడు. అండ్ దెన్ వాడందరిని చంపుతా ఈ వీరరాఘవరెడ్డి గాడు నరసింహారెడ్డిని వాడు ఏసేస్తాడనమాట. సో, వీళ్ళిద్దరు రాత్రి వస్తుంటే వాడి టైర్ పంక్చర్ అయితే వాడు వాసుగాడికి చెప్తాడు. "అరేయ్! అక్కడ పడేయండిరా" అని చెప్పి "అన్నా! అన్నా పెద్దయ్యా!" అని వాడు అరుస్తూ ఉంటాడు. దాని తర్వాత వీడొస్తాడు. అండ్ దెన్ వాడికి తెలుస్తదనమాట. వాడి డ్యాడీ, వాడి అన్నయ్య, దాని తర్వాత వాళ్ళ వదినలు వాడందరిని చంపేస్తాడనమాట. సో, ఇది జూసి వాడు గొడ్డలు తీసుకొని వీరరాఘవరెడ్డి కొడుకు తలకాయ నరుకుతాడనమాట.
నరికిన తర్వాత వాడు అప్పుడే డైలాగొస్తాయి. "నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నిజంగానే నువ్వు మీసం ఉన్న మగాడివైతే రారా నన్ను చంపు" అని జెప్పి ఒక పెద్ద వీడు పరిగెత్తుకుంటూ వాడు వెళ్ళిన తర్వాత వాడందరిని నరకడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు వీర రాఘవరెడ్డి చెయ్యి, దాని తర్వాత 2 కాళ్ళు వాడు నరికేస్తాడు. కానీ అదే టైంలో ఒకడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, వాడు గాల్లో గొడ్డలి విసురుతాడు. అదే టైంలో ఎవడో ఒకడు వాసుగాడిని వాడు కూడా గాల్లో విసురుతాడు. కరెక్ట్‌గా వాసుగాడి గుండెల్లో అది అతుక్కుంటదనమాట. ఏందంటే వాసుకి వాడొక మాటిచ్చాడు. ఏందంటే, "నీ చెల్లెలి బాధ్యత నేనే చూసుకుంటాను రా" అని చెప్పి. సో, వాడు చెప్పినట్లాగా వాడేం చేస్తాడంటే వాడి చెల్లు వాడి సొంత స్నేహితుడిని చంపినందుకు అంటే వాడి సొంత ఏంటది కాదు. వాడి స్నేహితుడికి మాటిచ్చినందుకు వాడి చెల్లిని చూసుకోవాలని జెప్పి వీడు కష్టపడిన ఒక డబ్బుతో వాడు జేషిన అంటాడు. ఇంకోటి మీకిష్టం ఉంటే ఆయన్ని బ్రతికించండి. లేకపోతే ఏం లేదు. సో, బేసిక్‌గా ఇప్పుడు చిట్టమ్మ అంజలికో సలహా ఇస్తది. ఏందంటే, "నువ్వు సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటే ఈ గొడవలన్నీ ఆగిపోతాయని" జెప్పి దీనికోసం వీరరాఘవరెడ్డి వాడు ఒప్పుకుంటాడు. కానీ వాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా నువ్వు మా వంశం అమ్మాయి కాదు గదా! నిన్ను చంపితే ఏం లాభం అని జెప్పి వాడు చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది జూసి ఆబ్వియస్‌గా సమరసింహారెడ్డి గాడికి తిక్కలేస్తది. వాడందరిని కొడతాడు. వాడందరిని నరికే ముందు వాడొక మాట అంటాడు. "ఇంకెంతకాలం ఈ రక్తపాతం? ఇది తప్పు. ఇది తప్పు" అని జెప్పి దాని తర్వాత ఈ అవమానం చూడలేక వీర రాఘవరెడ్డి గాడు వాడు వీల్ చైర్ నుండి వాడు కత్తి తీసుకొని వాడే పొడుచుకొని ఆడ చచ్చిపోయాడు. ఇంక అంతే. ఇది సినిమా కథ. ఎవడైనా మర్చిపోతే. ఓకే. దాని ఫైనల్‌గా 'సమరసింహారెడ్డి' అంజలికి పెళ్లవుతది. దాని తర్వాత అంతే. 'శుభం' టైటిల్ గాడు ఇంకా అంతే క్లాప్స్ ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నిజం చెప్తున్నానండి. అంటే లైక్ 'బాలయ్య' గారు ఐ ఫెల్ట్ ఈస్ ఓకే ఇన్ హిస్ రోల్. ఓకే ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా జస్ట్ ఒక విచిత్రమైన నాకొక ఎనర్జీ కనిపించింది 'బాలయ్య' గారి నుండి. అది నేనేమనుకున్నా అంటే ఓకే. వాసు పాత్ర చేసినారు కదా! ఇట్లానే ఉంటది. కానీ తీరా చూస్తే ఈ విచిత్రమైన ఎనర్జీ 'సమరసింహారెడ్డి' పాత్ర అని కూడా అట్లనే ఉంది. సో, నేనేం చెప్తున్నానంటే 'బాలయ్య' గారు ఒక ఓల్డర్ క్యారెక్టర్ లేకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ చేసినప్పుడు దానికొక విపరీతమైన ఒక బాడీ లాంగ్వేజు, దాని తర్వాత ఇంటెన్సిటీ ఉంటది. సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే, నీకు ఆ 'సినిమా' సినిమాలో శ్రీమన్నారాయణ క్యారెక్టర్‌కి, నరసింహ క్యారెక్టర్‌కి, ఆ నరసింహ క్యారెక్టర్‌కి నీకు జస్ట్ అదొక రేంజ్‌లో ఉంటది బేసిక్‌గా బాలయ్య గారిది. ఈ సినిమాలో అది మిస్ అవుతుంది అని నాకట్లా అనిపించింది. అంటే బేసిక్‌గా చాలా రెగ్యులర్ పెర్ఫార్మన్సు అదర్ దెన్ ఫేమస్ పంచ్ డైలాగులు బాలయ్య గారి డిక్షన్ కూడా బావుంటది. ఎమోషనల్ సీన్స్ కూడా ఆయన బానే చేశారు గానీ, బేసిక్‌గా ఆ 'సింహ' లెజెండు ఆ రేంజ్ ఉన్నంత యాక్టింగు నాకేమి కనిపియలేదు. సో, అదొకటే చెప్తా. 'సిమ్రన్' గారు అండ్ రోల్‌లో షీ ఈజ్ ఓకే. ఎమోషనల్ సీన్స్‌లో బానే చేసింది. అండ్ 'సిమ్రన్' గారు కూడా నేను మొన్నే తెలుసుకున్నాను. లైక్ 'కలిసుందాంరా 100 సార్లు' చూసా కాబట్టి 'సిమ్రన్' గారు అద్భుతమైన ఒక డాన్సరు. కానీ యాక్టింగ్ గురించి చెప్పాలంటే పెద్దగా చెప్పుకోవడానికి ఇంకేం లేదు. నెక్స్ట్ 'అంజలి జావేరి' గారు బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. ఆమె ఈ రోల్‌కి అస్సలు సెట్ అవ్వలేదు. అస్సలు సూట్ అవ్వలేదురా. నాకెట్లా అనిపించిందంటే, చాలా లైక్ కష్టపడి ప్రయత్నం చేసింది. వాడది ఏం వర్కౌట్ అవ్వలేదు. ఒక పవర్‌ఫుల్, ఒక ఇంటెలిజెంట్ వుమన్ నటించడం అనేది అసలు ఏం పని చేయలేదు. డిడ్ నాట్ వర్క్ అట్ ఆల్. 'జయప్రకాష్ రెడ్డి' గారు ఇది ఆబ్వియస్‌గా ఒక క్లాసిక్ విలన్ రోలు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాని ఆయన పెద్ద ఇట్ మేడ్ హిమ్ హౌస్ హోల్డ్ నేమ్. ఇది ఆయన పెద్ద బ్రేక్ త్రూ. ఆయన బానే చేశారనిపించింది గానీ, ఈ సినిమా రివాజ్ చేసే కొద్దీ నేను అనుకున్నా అసలు 'వీరరాఘవ రెడ్డి' గాడికి అసలు ఆయనకి ఈ సినిమాలో ఎట్లుందంటే ఆబ్వియస్‌లీ ఒక గెస్ట్ రోల్ ఉంటది. ఆయన మహా అయితే ఉండేది ఒక 5, 6 సీన్‌లు. నేననుకున్నా. 5, 6 సీన్‌లుగా ఉండే ఒక మనిషి వాడినే విలన్ అంటార్రా? నాకర్థం కాదు. బట్ ఆయన ఆయన అద్భుతంగానే చేశారు. నిజంగానే కొన్ని సీన్‌లో నీకు భయమేస్తది ఆయన నటించే విధానం. బట్ యాహ్! వి రియల్లీ మిస్ యూ 'జేపీ రెడ్డి' గారు. 'సత్యనారాయణ' గారు ఎస్‌పీగా చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఈస్ ఓకే అండి. నెక్స్ట్ 'కోట' గారు వెరీ ఎంటర్‌టైనింగ్ యాస్ యూజువల్. మన 'కాంతమ్మగా' నటించిన ఆమె ఎవరైతే నాకు తెలీదు గానీ, ఆమె చాలా అద్భుతంగా జేసింది. చాలా లైక్ అంటే చాలా రియలిస్టిక్‌గా జేసింది. ఆ క్యారెక్టర్‌ని నేను చాలా ద్వేషిస్తాం. ఇంకోటి ఆ ముగ్గురు అక్క చెల్లెలుగా నటించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతంగా జేశారు. నెక్స్ట్ 'బబ్లు పృథ్వీరాజ్' గారు
ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన మంచిగానే చేశారు. అంటే ఆయన షార్ట్ స్క్రీన్ టైమ్ ఆయన ఉండేదే ఒక 30 లేకపోతే అది మేబీ ఒక 15 లేకపోతే 20 నిమిషాలు ఉంటారాయన. సో, అదే బావుంటది. అండ్ దెన్ ఒక మంచి వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అని తెలుసుకోవడానికి ఆయన బానే చేశారు. అంటే దాన్ని సెల్ అది మనకు అమ్మడానికి ప్రేక్షకులుగా అది మనకు అమ్మడానికి బిట్వీన్ బాలయ్య గారు అండ్ పృథ్వీరాజ్ గారు ఆయన అద్భుతంగానే చేశారు. ఈ సినిమాల్లో అన్నిటికంటే ఆశ్చర్యపోయిన ఒక ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాలో బోలెడన్ని కమెడియన్స్ ఉంటారండి. నీకు బ్రహ్మానందం గారుంటారు, వేణుమాధవ్ గారుంటారు, ఏవిఎస్ గారుంటారు, ఎంఎస్ నారాయణ గారుంటారు, గుండు హనుమంతరావు గారుంటారు, బండ్ల గణేష్ గారుంటారు, అయ్యన్‌లకి శాస్త్రి గారుంటారు, దువ్వాసి మోహన్ గారుంటారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే నీకు ఎవ్వరు నిన్ను నవ్వించరు. అసలు ఒక్క జోక్ కూడా పేలలేదు సినిమాలో. సో, అట్లా. అది చాలా, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో, మన కన్నడలో మన 'దేవరాజ్' గారు, అదే మొన్న 'సలార్' సినిమాలో ఉన్నారు. అది కూడా 'యజ్ఞం' సినిమాలో విలన్ ఆయనే. దే ఆర్ ఓకే. వెరీ లిమిటెడ్ రోల్స్ అండ్ పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. సో, అంటే బేసిక్‌గా ఎవరైనా అద్భుతంగా నటించారంటే, బాలయ్య గారు, కోట గారు అండ్ జయప్రకాష్ రెడ్డి గారు. అండ్ బబ్లు పృథ్వీరాజ్ గారు. వీళ్ళు తప్పితే అందరు లైట్ సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే. సో, రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే యాక్చువల్లీ చాలా జెప్పాలి ఈ సెక్షన్‌లో. సో, నేను హానెస్ట్‌గా జెప్తా అన్నీ. సో, ఇది ఫస్ట్ ఫ్యాక్షన్ మాస్ మూవీ ఇందాక జెప్పినట్టు. సో, ఈ సినిమా అంటే సృష్టించే ఒక సంచలనం ఏదైతే ఉందో, ఏదో ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఇంకోటేంటంటే ఈ సినిమాకి ఒక కమర్షియల్ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఈ సినిమా వాళ్ళు సృష్టించే విధానం నీకు లైక్ నీకు బేసిక్‌గా అర్థమవుతది. ఇంకో హైలైట్ ఏందంటే ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో ఫ్యాక్షనలిజం టెంప్లేటు ఇది అందరితో తీశార్రా. లిటరల్లీ అందరితో తీశారు. ఇది చేసే ముందు నేను రిసర్చ్ చేశాను. అప్పట్లో టాప్ 4 హీరోస్. సో, బాలయ్య గారు ఈ 'సమరసింహారెడ్డి' నుండి బేసిక్‌గా ప్రెజెంట్ చూసుకుంటే ఒక 25 సంవత్సరాలు. బాలయ్య గారు అన్ని సినిమాలు ఇదే టెంప్లేట్. నెక్స్ట్ ఇదే సినిమా 'నాగార్జున' గారితో వాళ్ళు తీశారు. అండ్ వాళ్ళు ట్రై చేశారు 'ఎదురులేని మనిషి' అని చెప్పి ఆ సినిమా ఆడలేదు. వెంకటేష్ గారితో 'జయమందిర్' తీశారు. అది బ్లాక్ బస్టర్ అయింది. చిరు గారితో 'ఇంద్ర' తీశారు. అది ఇండస్ట్రీ హిట్ అయింది. మహేష్ బాబు గారితో 'ఒక్కడు' తీశారు. అది కూడా ఆయన కెరీర్ అంటే ఆయన స్టార్‌ని చేసిన సినిమా. ఎన్టీఆర్ గారితో 'ఆది' సినిమా తీశారు. అది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టరు. 'గంగోత్రి' సినిమా కూడా అది కూడా ఫ్యాక్షనిజం, రాయలసీమ నేపథ్యం అంటే ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు ఆ సినిమాలో. సో, 'అల్లు అర్జున్' గారి 'గంగోత్రి' గూడా అది గూడా హిట్ అయింది. ఒక రకంగా జూస్తే 'పవన్ కళ్యాణ్' గారికి 'బంగారం' అది గూడా రాయలసీమ నేపథ్యం. ఆ 'భూమారెడ్డి' గారు ఫ్యాక్షన్స్ అంటే బేసిక్‌గా ఏం జెప్తానంటే, ఈ టెంప్లేట్, ఈ నేపథ్యం అందరు హీరోలు జేసుంటార్రా ఇండస్ట్రీలో ఒక పాయింట్ వచ్చిన తర్వాత. ఓకే. సో, ఈ సినిమా ఈ సినిమా చూసే కొద్దీ నాకేమనిపించిందంటే, ఇది మోర్ లైక్ ఇది కమర్షియల్ టెంప్లేట్ కాదురా! ఇది మోర్ లైక్ 'బి. గోపాల్' గారి టెంప్లేట్. బికాజ్ నిజంగానే నేను ఆలోచిస్తుంటే, ఇదే సినిమా ఆయన 3 సార్లు తీసి, 2 సార్లు బాలయ్య గారితో తీసి, ఒకసారి చిరు గారితో తీసి, 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టార్రా 'బి. గోపాల్' గారు. ఓకే. సో, ఈ టెంప్లేట్ ఏందో నేను చెప్తా. అంటే అందరికి తెలుసు. బట్ నేను ఇంకోటి బేసిక్‌గా చెప్తా. సో, ఈ టెంప్లేట్ ఏందంటే నీకు స్టార్టింగ్‌లో హీరోగాడు చిన్నప్పుడు వాడు చైల్డ్‌హుడ్ ఉన్నప్పుడు ఒక స్టార్టింగ్‌లో వస్తది. దాని తర్వాత క్రెడిట్స్ వచ్చిన తర్వాత కట్ చేస్తే హీరో ఏదో అజ్ఞాతంలో వాడెక్కడో ఉండే ఉంటాడు. వాడి కుటుంబ సభ్యుడులతో ఏదో ఒకటి. దాని తర్వాత ఒక ట్విస్ట్ వస్తది. ఏందంటే కాదు. దాని తర్వాత కథలో ఒక మలుపొస్తది. ఏందంటే, వాడు గతం నుండి రాయలసీమ నుండొచ్చి ఈడి కోసం ప్రయత్నం జేశాడు. వీడెక్కడున్నాడో తెలుసా అని జెప్పి వాడు ఫోటోలు చూపిస్తాడు. ఈడెవడురా అని జెప్పి నాకెవడో తెలీదని జెప్పి వాడెవడో ఒకడు కొడతాడు. అప్పుడేందంటే హీరో గాడికి అవమానం జరుగుద్ది. ఆ అవమానం ఏందంటే ఎవడో ఒకడు ఆడిని కొడతాడు. దీంట్లో వాడు విషం తాగే ముందు ఎవడో ఒకడు వాడు పిచ్చి కొట్టడు కొడతాడు. ఆ బండబ్బాయి గాడి అన్నయ్య 'ఇంద్ర' సినిమాలో అదే ఆ సీన్ ఉంటది. వాడి చెల్లెలు లేకపోతే లేదు వాడి నెఫ్యూ ఎవడైతే ఉన్నాడో వాడు 'షౌకత్ అలీ ఖాన్' గాడి కూతురిని ప్రేమిస్తాడు కదా! వాళ్ళిద్దరూ కర్ర తీసుకొని వాడు 'ఇంద్రసేన్ రెడ్డిని' కొడతాడు. ఆ మెట్టుల దగ్గర. ఓకే. సో, అదవుతది. దాని తర్వాత ఏమవుతదంటే వాడు ఇంటర్వల్‌కి ముందు వాడెవడో ఒకడికి సహాయం జేసినట్రా. సహాయం జేసినప్పుడు లేకపోతే వాడి గతం నుండి ఎవడో ఒకడు మళ్ళొస్తాడు. ఇంటర్వల్‌కొచ్చేసరికి
వాడిని గుర్తుపడతాడు. ఈ మహానుభావుడని జెప్పి, "అయ్యా! మీరా?" అని జెప్పి, "లేదు నేను కాదు. చెప్పకు" అని జెప్పి వాడు ఆబ్వియస్‌గా నో అంటాడు. ఇంటర్వల్‌లో ఏమవుతదంటే ఈదర్ విలన్ గాడు, లేకపోతే విలన్ వాడు కూతురు, లేకపోతే వాడి చెల్లొస్తది. దాని తర్వాత వాళ్ళేం రివీల్ జేస్తారంటే, ఈడు ఇంకెవడో గాదు. వీడు అద్భుతమైన చాలా ఫేమస్ ఉండే ఒక ఫ్యాక్షనిస్టు. వాడు రాయలసీమని గడగడలాడించే రాయలసీమ ఉచ్చబోసేటోడు. ఇక్కడైతే వాడు అజ్ఞాతంలోకొచ్చి మామూలు మనిషిగా బ్రతుకుతున్నాడు. ఎందుకు జేశాడనేదే వాడినడుగు అని జెప్పి, దాని తర్వాత ఈ సినిమాలో నీకు 'కైకాల సత్యనారాయణ' గారు ఫ్లాష్‌బ్యాక్ జెప్తారు. నీకు 'ఇందిరా' సినిమాలో 'తనికెళ్ళ భరణి' గారు జెప్తారు. ఎవడో ఒకడు నీకు ఫ్లాష్‌బ్యాక్ జెప్పి ఇదో గంట సేపు నడుస్తది. కట్ జేస్తే అదంతా అయిన తర్వాత ఇది వీడి గొప్పతనం. ఈడింత గొప్పోడు. వాడన్ని సాక్రిఫైస్ జేసి ఇక్కడొచ్చి జాడ కొడుతున్నాడు. ఆవిడ మ్యాండటరీ ప్రీ క్లైమాక్స్ సాంగు. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్. హీరో గాడు విలన్స్‌ని ఆడు కొడుతూనే ఉంటాడు. కానీ తీరా లాస్ట్‌కొచ్చేసరికి వాడు పెద్ద స్పీచ్ ఇస్తాడు. ఏందంటే, ఇంకెంతసేపు ఈ రక్తపాతం అని ఇది ఎంత ఇదెంత ఐరానిక్‌గా ఉంటదంటే, ఒరేయ్! నువ్వే కదరా సినిమాతో కత్తి పట్టుకొని నువ్వు 100 మందిని నరకవు. అది తీరా చూసి ఫైనల్‌గా ఈదర్ విలన్ చచ్చిపోతాడు, లేకపోతే వాడిని బ్రతికించడానికి పో ఇంకెప్పుడు సీమకి తిరిగి రాకు అని చెప్పి వాళ్ళెళ్ళిపోయి ఇంక అంతే సినిమా అయిపోద్ది. ఓకే. సో, ఈ సినిమా నేను చూసినంత సేపు నాకు 'ఇంద్ర' సినిమాయే నాకు మైండ్‌లో తిరుగుతుంది. ఎందుకంటే అది నా ఫేవరెట్ మూవీ ఆఫ్ 'చిరంజీవి' గారు అండ్ 'బి. గోపాల్' గారు. ఇంకోటి 'బి. గోపాల్' గారి సినిమాల్లో ఓకే. ఆయన సినిమాల్లో అంటే ఇది ఆయన అనుకుంటున్నారు. ఏందంటే పవర్‌ఫుల్ విమెన్ బట్ ఇన్ రియాలిటీ వాళ్ళేందంటే వాళ్ళు జస్ట్ చాలా హోర్నీగుండే ఒక క్యారెక్టర్సు. హీరో గాడి గురించి వాళ్ళిద్దరూ కొట్లాడుతూ ఉంటారు. ఈ సినిమాలో సిమ్రన్ గారు, బాలయ్య గారితో కామంతో చూస్తారు. ఇంకోడేందంటే 'అంజలి జావేరి' గారు ఆయన మీద ఒక పగ ఉంటది. ఆయన అటెన్షన్ కోసం వీళ్ళిద్దరు కొట్టుకొని చస్తూ ఉంటారు. ఓకే. సో, అదే ఈ సినిమాలో సిమ్రన్ గారు, అంజలి జావేరి గారు. ఇంకోటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే నాకు సినిమా ఎందుకు నచ్చలేదంటే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, దరిద్రంగా ఏజ్ అయ్యాయి. అండ్ ఏది పని చేయలేదు. అసలు ఏది ఇంపాక్ట్ లేదు. కామెడీ ట్రాక్ అయితే అది క్రింజ్ మ్యాక్స్. ఇంకోటి ఒక సింగిల్ సీన్ కూడా పని చేయలే. ఇంకోటి ఆ వైయాగ్రా బిట్ ఏదైతే ఉందో వాడు ఏందది, వాడు సాంబార్‌లో ఏంటది ఆ సాంబార్‌లో అది పిండా? కాదు. సాంబార్‌లో ఆ పౌడర్ వాడు రుద్దుతాడు కదా! నేను అనుకున్నా ఇది జూసి నేను నవ్వాలా? దాని తర్వాత అందరూ బయటకొచ్చి హిందీలో నచ్చమ్మా అది లవ్‌లో పెట్టమ్మా ఏందో దాని తర్వాత రొమాంటిక్ ట్రాక్ చూసి నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా. ఎందుకంటే సిమ్రాన్ గారు, బాలయ్య గారు బేసిక్‌గా ఇన్‌స్టిగేట్ చేస్తూ ఉంటదిరా. అంటే లైక్ రారా రా నన్ను ఏసుకో ఏం పర్వాలేదు ఏసుకో. దాని తర్వాత ఎందుకో ఎమోషన్ అనేది ఆ చెల్లెలతో నాకు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఓన్లీ ఆ చిన్నమ్మాయితో నాకు కొంచెం ఒక డెప్త్ కనిపించింది గానీ మొత్తం తీరా చూస్తే అసలు ఏం చూసానురా నాకేం అర్థం అవ్వలేదు. ఓకే. అంటే నాకేం నేనేం ఫీల్ అవ్వలేదు. ఇంకోటేందంటే ఈ సినిమాలు ఏదైతే ఉన్నాయో, ఈ సినిమాలు ఎట్లుంటాయంటే ఇది బేసిక్‌గా భాషా టెంప్లేట్ గాబట్టి నువ్వేం జేసినావంటే, నువ్వు కథని సెటప్ జేసావు ఫ్లాష్ బ్యాక్‌కి. కానీ ఇదైతే నీ అబ్బా! అసలు ఫ్లాష్ బ్యాకే రాదురా! నాకు పేషెన్స్ టెస్ట్ అయ్యి నాకు చిరాకు దొబ్బింది. ఇంటర్వల్ తర్వాత ఓ సీన్ ఉంటది. బాలయ్య గారు, సిమ్రాన్ గారికి సముద్రం పక్కన ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటారు. నేను అనుకున్నా, ఒరేయ్! ఇంకెంత సేపురా నువ్వు ఆయనకి చెప్తున్నావు. మనకెప్పుడు చెప్తావు? ఎందుకంటే 'ఇంద్ర' సినిమాల్లో నీకు వెంటనే ఇంటర్వల్ అయిన తర్వాత వాల్మీకి నీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం వాళ్ళు మొదలుపెడతారు. దాని తర్వాత ప్యూర్ ఎలివేషన్ సీను. ఆడెవడో వస్తాడు. విలన్స్ వాళ్ళ డ్యాడీ వస్తాడు. జైలు నుండి వాడు రిలీజ్ అయిన తర్వాత ఆడు చంపిన వెంటనే వాడైతే యజ్ఞం చేస్తుంటే వెంటనే నీకు 'గల్లు గల్లు' పాటొస్తది గదా! ఇక్కడైతే నేను యాక్చువల్లీ చూసా. సినిమా నేను చూసే కాపీ ఈటీవీ. అది వాళ్ళు కొంచెం అప్‌లో అంటే కొంచెం ఏంటది ప్రింట్ కొంచెం బాగు జేసి మాకు చూపించినట్టు వాళ్ళు జేశారు. ఇక్కడ నీకు సినిమా 2:30 గంటలు ఉంటదిరా. నీకు గంట 40 నిమిషాల తర్వాత నీకు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతది. సత్యనారాయణ గారు మొదలుపెడతారు. అండ్ ఇది యాక్చువల్లీ సినిమాల్లో నాకు నచ్చిందేందంటే ఇదొక్కటేరా. ఎందుకంటే కొన్ని మాస్ సీన్‌లున్నాయి. ఏందంటే బాలయ్య, జేపీ గారు మెడ మీద పట్టుకొని ఆయన ట్రైన్ స్టేషన్‌కెళ్ళి గుద్దడం. దాని తర్వాత నేనేం రియలైజ్ అయ్యానంటే 'మిర్చి' సినిమాలో నీకు అదే సీన్ ఉంటదిరా. ఏందంటే
అది పట్టుకొని ఆ రోషం అంటే రాత్రిపూట వాడు జీప్‌లో ఎళ్ళినప్పుడు సంపత్ రాజ్ గారిని పట్టుకొని ఆడు గోడకేసి కొడతాడు. అంటే కాదు. ఆడు పోల్‌కి అతికిస్తాడు గదా! ఆడు పోల్‌కెళ్ళి వాడు పోల్‌కెళ్ళి గుద్దుకుంటాడు గదా! డిఫరెన్స్ ఏందంటే జస్ట్ లొకేషన్, టైమ్ ఆఫ్ డే అండ్ దెన్ వెహికల్ చేంజ్. ఏంటంటే 'మిర్చి' సినిమాలో రాత్రి పూట ఉంటది. వాళ్ళెక్కడో రోడ్ మీద ఉంటారు. అండ్ దెన్ అక్కడ ట్రైన్ కాకుండా వాడు జీప్ ఎక్కుతాడు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ క్లాసిక్ సీన్ 'జేపీ' గారి ఇంట్లో నీ నట్టింటికొచ్చా. నిజంగానే మీసమున్న మగాడివైతే రారా నన్ను చంపరా అని వాడు చెప్తాడు గదా! అప్పుడు వాసుగాడు చచ్చిపోతాడు. అండ్ నిజంగానే నేను చాలా ఫీల్ అయ్యా వాడు చచ్చిపోయినప్పుడు. కానీ ఇదంతా చెప్పిన తర్వాత ఈ సినిమా చూసే కొద్దీ నాకేమనిపించిందంటే 'సమరసింహారెడ్డి' గాడికి అద్భుతమైన ఒక ఎయిమ్ ఉంది. నువ్వు గుర్రి పెడితే సై అని గుర్రికట్లా తగులుతది బేసిక్‌గా. ఆడట్లా ఒక్కసారి గొడ్డలిసితే ఇంకంతే. గుండెకిట్లా అతుక్కుపోయి ఆడు చచ్చిపోతాడు. ఆడు మధ్యలో ఇరుక్కుంటాడు. ఇంకోటేందంటే ఈ ఫ్లాష్ బ్యాక్‌లో నాకు చాలా అండర్ డెవలప్డ్ అనిపించింది. ఎందుకంటే అసలు 'జేపీ' గారు, బాలయ్య గారు అంటే వీరరాఘవరెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళెందుకు కొట్టుకొని చస్తున్నారు? వాడేం చెప్పడు. అండ్ దెన్ వాళ్ళు చచ్చిపోయినప్పుడు అండ్ దెన్ ఆయన చచ్చిపోతారు. బట్ ఈ కాన్‌ఫ్లిక్ట్, ఈ రైవల్రీ అసలు ఎందుకుందో ఈ అంటే ఎందుకుందో నువ్వు చెప్పకపోతే నేనెట్లా కనెక్ట్ అవుతాను? నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. దీనికి బెస్ట్ కాదు గానీ నాకు చాలా ఇష్టమైన సినిమా 'అరవింద్ సమేత' సినిమాలో వాళ్ళు రీజన్ ఇస్తారనమాట. ఏందంటే రూ. 5 ఫ్యాక్షన్. కొమ్మద్ది నుండి, నల్లగుడి నుండి ఎవడో అంటే జగపతి బస్రెడ్డి ఎవడో ఒకడిని చంపితే అది 30 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉండే ఒక పగ అండ్ ఇప్పటి వరకు అది చల్లబడలేదు. ఈ సినిమాలో అయితే అసలేం లేదు. ఇంకోటి ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటదిరా! నాకు నిజంగానే నా చెవులు దొబ్బినాయంటే నిజంగానే నాకు అర్థం కాలేదు గానీ బాలయ్య గారి ఎంట్రీ ఉంటది ఫ్లాష్ బ్యాక్‌లో. లిటరల్లీ ఆయన ట్రైన్ దిగుతారు. డ్యాడీ ఆయన మీద దండేసి, "కులగౌరవం నిలబెట్టావురా సమర." నా ఫ్యూజే ఎగిరిపోయి, "అరె! సీరియస్‌గా రా! ఒరేయ్! ఒరేయ్! ఎందుకురా ఇది మాకు?" దాని తర్వాత ఇంకోటేందంటే, ఈ సినిమాలో ఎన్ని అతిగుండే ఒక సీన్‌లేందంటే వాడు విషం తాగుతాడు. ఓకే. వాడు బేసిక్‌గా సచ్చిపోతాడు. అమ్మాయి "అన్నయ్య" అని అరిస్తే వీడి చెవులో వాడికెళ్తే, వాడు మళ్ళీ లేచి వాడందరిని కొట్టిన తర్వాత, వాడు మళ్ళీ కింద పడిపోయి, వాడు అలసిపోయి వాడు కింద పడతాడురా. ఒరేయ్! ఆడు విషం తాగాడు. లిటరల్లీ ఆడు మళ్ళీ ప్రాణాలతో వచ్చి ఆడు మళ్ళీ చచ్చిపోతాడు. అదేందో. ఇంకోటేందంటే, అంజలి జావరి క్యారెక్టరు ఎక్కడో అబ్రాడ్‌లో ఉంటే జస్ట్ బికాజ్ ఆమె డ్యాడీ అడిగిన తర్వాత సమరసింహారెడ్డిని ఏసేయడానికి ప్రయత్నం చెప్తది. ఒరేయ్! ఆమె ఏం జేస్తదిరా? కనీసం మీరు జెప్తే మేము తెలుసుకుంటాం గదా! రిలేట్ అవ్వడానికి. దాంతో అంజలి జావేరి గారు దరిద్రమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన తర్వాత గూడా అసలు ఏం జెప్ ఇంకోటేందంటే సత్యనారాయణ గారు డైలాగ్ జెప్తారు. దానికి ముందు అంటే ప్రీ క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటది. అందరూ బయటకొచ్చి సమరసింహారెడ్డి రాయలసీమ సింహం అని అందరూ బయటుంటే వాళ్ళు జెప్తారు. "నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు" అని సత్యనారాయణ గారు ఏం చెప్తారంటే, "మీరు వాళ్ళని చంపితే నమస్కారంగా గౌరవంగా నమస్కరించే ఈ చేతులుతో మీతో తో మీకు సంకెలతో వేయాల్సిన ఒక బాధొస్తది." దాని తర్వాత నేను అనుకున్నా, ఒరేయ్! సంకెలు వేయాల్సిన చేతులు అది కాదురా! వాడా రోజు 15 మందిని నరికినప్పుడు లిటరల్లీ ఒకడు తలకాయ కోసి మీరేం మీరేం జేసినార్రా? ఇంకోటేందంటే విలన్ ఒక సైకో నా కొడుకు 'జయప్రకాష్ రెడ్డి' గారి క్యారెక్టరు. వాడు సొంత కూతుర్నే వాడినే చంపుకుంటాడు. దాని తర్వాత వాడు అవమానం వాడు చేయలేక వాడే ఒక కత్తి తీసుకొని వాడినే పొడుచుకొని వాడు చచ్చిపోతాడు 'నీలాంబరి'లాగా మన 'నరసింహ' సినిమాలో. ఆ! ఇంకోటేందంటే నాకు సేమ్ సినిమా ఇదే నాకు యాక్షన్ సినిమాలతో ఇదే ప్రాబ్లమ్. లాస్ట్‌కొచ్చి వాళ్ళేదో మెసేజ్ ఇచ్చి వీళ్ళు రుద్దుతారు. ఏందంటే, హీరో గాడు సినిమాలో ఇంతమందిని ఆడ చంపిన తర్వాత, లాస్ట్‌కొచ్చి వాడో మెసేజ్ ఇస్తాడు. ఇంకెంత సేపు ఈ రక్తపాతం? ఇంకెంత సేపు? ఒరేయ్! నువ్వు జెప్పేది నీకైనా అర్థమవుతుందారా? సేమ్ 'ఇంద్ర' సినిమాలో వాడు ఎంత మందిని చంపుతాడంటే లాస్ట్‌కొచ్చేసరికి పెద్ద క్రౌడొస్తది. చంపేయి అంటుంటే, ఇంకెంత కాలం ఈ రక్తపాతం? మీరు బాగుపడాలి. ఇగ చివరికి మిగిలేది ఇంకేమీ లేదు. ఇంకా రక్తపాట అని ఒరేయ్! అరె నువ్వు జెప్పేది నీకేనా అర్థమవుతా నాకు ఏ సినిమాలో అయితే ఏమైనా సెన్స్ ఉందంటే
రెండే సినిమాలురా నిజం జెప్తున్నా. ఒకటి 'మిర్చి' ఆడేం జెప్తాడు, వీలైతే ప్రేమిదాండు పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. క్లైమాక్స్‌లో గూడా వాడు జస్టిఫికేషన్ ఇస్తాడు. ఏంది ఇలా నరుక్కుంటూ పోతే మిగిలేది కత్తులే మనుషులు గాదు అని ఆడ జెప్తాడు. ఇంకోటి 'అరవింద్ సమేతలో' వాడు వాడి వర్గానికి అట్లా ఫ్యాక్షనిజంతో కూలిపోయిన వాడి వర్గానికి వాడు శాంతి తీసుకురావాలని ఒక ప్రయత్నంతో వాడేదో జేస్తాడు. కానీ వాడికి అర్థమవుతది. ఈ బస్‌రెడ్డి గాడు వీడిని ఎంత జేసినా వాడు మార్చలేడు. వాడి కొడుకుని నేను వాడితో శాంతితో అంటే వాడి కొడుకుతో శాంతితో వాడు మాట్లాడడానికి నేను ఒక ప్రయత్నం చేస్తే, ఆ శాంతి అనే ఆలోచనే వాడికి ఇష్టం లేక వాడి సొంత కొడుకునే వాడు చంపుతాడు. సో, వీడికి ఎంత జెప్పినా వాడు వినడని జెప్పి, దాని తర్వాత వాడు బస్‌రెడ్డి గాడిని ఆడు చంపేస్తాడు ఆ సినిమాలో. ఓకే. అట్లీస్ట్ అక్కడ సెన్స్ ఉంది. ఇదైతే అసలు ఏందేందోరా! ఏదో నడుస్తూ ఉంటది. ఇంకోటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఏందంటే ఆహ్, రిప్రజెంటేషన్. సో, రిప్రజెంటేషన్ అనేది ఒక వర్గాన్ని స్క్రీన్ మీద ఎట్లా చూపిస్తున్నావు అనేది. సో, నాకు ఇది యాక్చువల్లీ చాలా రోజుల నుండి మాట్లాడదాం అనుకున్నా. బట్ ఇప్పుడు చెప్తా. ఏందంటే ఇది ఫస్ట్ లైక్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు మూవీ. ఆ రాయలసీమ నేపథ్యంతో లైక్ ఇంత పెద్దగా చూపియడానికి ఇది మొట్టమొదటి తెలుగు సినిమా. అండ్ ఈ సినిమా ఎంత ఇనాక్యురేట్‌గా ఉంటదంటే నాకు బాగా గుర్తుంది. నేను మొన్నేదో ఎవరితో ఒకడు మాట్లాడుతుంటే ఆడెవడో నాకు చెప్తున్నాడు. ఏందంటే వాడు ఫ వాడు రాయలసీమకొచ్చినప్పుడు ట్రైన్ తీసుకుంటున్నాడనమాట. రాయలసీమలో ఆయన ఆగినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే గాల్లో సుమోలు ఎగరటాలు నేననుకున్నా. ఎవడో ఒకడు తెల్లదోటి యేసుకొని, ఆ కథలోడుకొచ్చి, దాని తర్వాత ఇంకెవడోడు పంచ్ డైలాగులేసి యేస్తాడని జెప్పి నేనేదో అనుకున్నా గానీ, అది ఏం జరగలేదు. అంటే బేసిక్‌గా ఈ సినిమా ఏం జేషిందంటే, రాయలసీమ అందరికి ఒక ఫాల్స్ ఇమేజ్ అందరికీ జెప్పింది. ఇంకోటేందంటే, ఫాల్స్ ఇమేజ్ అంటే నిజంగానే ఇట్లుంటది. ఇంకోటేందంటే, ఇంకా ఫ్యాక్షన్స్ ఉన్నాయి రాయలసీమలో. ఓకే. ఉన్నే ఉంటాయి. లేవని నేను చెప్పట్లేదు గానీ, వాళ్ళు సినిమాలో చూపించినట్టు ఆ ఎక్స్‌టెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే లేదు. ఓకే. ఇప్పుడేంది మీ ఆర్గ్యుమెంట్ ఏంది? యెస్. ఇది ఎంటర్‌టైన్‌మెంటే. కానీ సినిమా అనేది అంత పెద్ద మీడియము అంతమందికి ఎక్కుతది కాబట్టి అది ఆబ్వియస్‌గా ఒక విపరీతమైన ఒక వర్గానికి జనాల పర్సెప్షన్ అంటే వాళ్ళు ఎట్లా చూస్తే అది డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. అది నేను నేను చెప్పలేను. సో, దీనికోసం నేనేం చేశానంటే నేను రిసర్చ్ చేశానన్నమాట. అసలు ఫ్యాక్షనలిజం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? ఎందుకు ఇట్లా వాళ్ళు చూపిస్తున్నారని చెప్పి. సో, అప్పుడేమైందంటే విజయనగర సామ్రాజ్యంలో అక్కడికుండే ఒక రాజులు. వాళ్ళు 14థ్, 16థ్ సెంచరీస్‌లో వాళ్ళు ఫ్లరిష్ అయ్యారన్నమాట. దానికి రాజధాని అప్పుడు హంపి. ఇప్పుడు కర్ణాటకలో ఉంది. సో, ఆళ్ళేం చేశారంటే రాయలసీమలో వాళ్ళు చీఫ్‌టన్స్‌ని వాళ్ళు పెట్టారన్నమాట. అంటే దొరలు పెట్టారు. అంటే బేసిక్‌గా బెటర్ కంట్రోల్ ఆ రీజియన్‌కి ఉండడానికి. ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలిగర్స్‌గా వాళ్ళు చెప్పేవారు. అండ్ వాళ్ళ బాధ్యతలేంటంటే దాంట్లో ఉండే ఒక లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ కలెక్షన్ వాళ్ళ రెస్పెక్టివ్ ఏరియాస్‌లో. సో, అప్పుడేమైందంటే విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు కూల్చేశారు. డిస్ట్రాయిడ్ బై బామని సుల్తాన్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ టల్లికోట ఇన్ 1565. సో విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు కూల్చేసిన తర్వాత, ఆ రీజియన్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఇది మన హైదరాబాద్‌కి గోల్కొండ రాజులకి ఎళ్ళిపోయిందనమాట. సో, ఈ రాయలసీమ పాలెగార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్ అయ్యారు. ఎందుకంటే, అక్కడ ఉండే ఒక గోల్కొండ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అది చాలా వీక్‌గా ఉండేది. వాళ్ళకసలు బలం లేదు. సో, అప్పుడు 200 బేసిక్‌గా పాలెగారు లోకల్ పవర్ సెంటర్స్ అన్నీ వచ్చాయి. సో, అప్పుడేందంటే, ఈ పవర్ సెంటర్ వాళ్ళు కంట్రోల్ చేయలేక, ఇంకోటి ఇంటర్నల్ ఫ్యూడ్స్ ఉండేవి ఈ ఓవర్‌లోర్డ్స్‌తో. నైజాం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సీడెడ్ 4 జిల్లాలు వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళు ఇంకా రాయలసీమ అనేది సీడెడ్ అనే వాళ్ళు పిలుస్తారు కలెక్షన్స్ పరంగా. ఈ 4 జిల్లాలేంటంటే, కర్నూలు, అనంతపూరు, బెల్లారి, కడప ఇవన్నీ బ్రిటిష్‌కిచ్చారు. సో, అప్పుడెవడో థామస్ మన్రో వచ్చాడు. వాడేం చేశాడంటే ఈ పాలిగర్స్‌ని కంట్రోల్ జేయడానికి వాడు చాలా మెథడ్స్ వాడుకున్నాడనమాట. ఏందంటే పబ్లిక్‌గా వాళ్ళు ఒర్రేయడం. బట్ వాడు విజయం సాధించలేదు బేసిక్‌గా. ఇంకోటేందంటే ఈ పాలిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకుండే ఒక రైవల్సు. వీళ్ళకుండే ఒక వెంజన్స్, ఒక పగ, ఒక ప్రతిష్ట, ఒక ప్రతీకారం ఏదైతే ఉందో ఇవి వాళ్ళు వచ్చే జనరేషన్స్‌కి కూడా వాళ్ళు పాస్ చేశారనమాట.
సో, అప్పుడేమైందంటే ఈ ఈ సంవత్సరాలు గడిసే కొద్దీ ఈ పాలుగారు ఎవరైతే ఉన్నారో అక్కడికుండే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలందరికీ వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవారనమాట వాళ్ళ సర్వీస్ కోసం. సో, ఇన్ కేసు వీళ్ళు చచ్చిపోతే అంటే ఈ విక్టిమ్ ఫ్యామిలీస్ వాళ్ళు చచ్చిపోతే లేకపోతే ఏమైనా అవుతే వాళ్ళు ఆల్‌వేసు వాళ్ళకి ఏంటి బాధ అంటే వాళ్ళకి అసిస్టెన్స్ కోసం అంటే వాళ్ళ సహాయం అడగాల్సిన పరిస్థితులు ఏమి రావు. ఆవిడేమైందంటే ఒక సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ డిపెండెంట్ ఫ్యామిలీస్ అందరూ ఒక బాండేజ్‌లో వాళ్ళు బ్రతికేవారనమాట. సో, ఈ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అరేంజ్‌మెంట్ వాళ్ళేం చేశారనేది అది సమాజంని అది చాలా డివైడ్ చేసిందనమాట స్ట్రాంగ్ ఎమోషనల్ లైన్స్‌లో. అప్పుడేమైందంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత నీకు బేసిక్‌గా కులం అనేది అది చాలా పెద్ద ఒక మ్యాటర్ అయిందనమాట. అది రాజకీయాలు పరిపాలించే విషయంలో. సో, ఈ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్‌కి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ప్రయత్నం చేశారు 1980స్‌లో. సో, ఇనీషియల్‌గా ఈ ఫ్యాక్షనల్ రైవలరీస్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ కాంగ్రెస్‌లో ఉండేవి. బికాజ్ అప్పుడు డివైడెడ్ లీడర్‌షిప్ ఉండుండే ఆ రీజియన్‌లో. కానీ ఈ టీడీపీ వచ్చిన తర్వాత ఈ పర్సనల్ రైవలరీస్ సో, ఈ ఫ్యాక్షనిజం ఏదైతే ఉన్నాయో దీనికి రాజకీయ పరంగా ఒక రంగొచ్చిందనమాట. సో, మొత్తానికి చెప్పాలంటే ఈ ఫ్యాక్షన్ లీడర్స్ ఈ పాలుగారు ఎవరైతే ఉన్నారో యూ నో ఈ ఈ పాలిగార్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకుండే ఒక రాజకీయం పరంగా వాళ్ళకుండే ఒక కనెక్షన్స్ వాళ్ళ అన్ని యావెన్యూస్ నువ్వు డబ్బులు సంపాదించే పరంగా, రెవెన్యూ ఎర్నింగ్ పరంగా వాళ్ళందరి దాంట్లో వాళ్ళు వేలు పెట్టారు. సో, బేసిక్‌గా ఎట్లా పనిచేసినాయంటే లిక్కర్ బిజినెస్సు, పబ్లిక్ వర్క్ కాంట్రాక్ట్సు, మైనింగు, ట్రాన్స్‌పోర్ట్ ఇంకోటి నీళ్ళు కూడా చాలా పెద్ద విషయం దాంట్లో. అంటే బేసిక్‌గా రిసోర్స్ పరంగా ఇవన్నీ చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ పెట్టిందనమాట. చాలా విపరీతమైన కాంపిటీషన్ పెట్టాయి. సో, ఈ ఏరియాస్‌లో కంట్రోల్ కోసం ఇవన్నీ కాన్‌ఫ్లిక్టు మళ్ళీ పుట్టించిందనమాట. సో, వాళ్ళేం జేసేవారంటే అంటే ఇప్పుడు గూడా అట్లానే నడిచింది. ఏందంటే వాళ్ళు రైవల్‌కుండే ఒక ఆస్తులు, ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని హైర్ చేసి బేసిక్‌గా ప్రొఫెషనల్ కిల్లింగ్స్ వాళ్ళు జేసి, లేదు ఇదంతా మన చేతుల్లోనే ఉండాలి అని జెప్పి వాళ్ళు అట్లా ప్రయత్నం చేశారు. సో, ఇది కొంచెం ఒక హిస్టరీ ఆఫ్ ఫ్యాక్షనలిజం ఇన్ రాయలసీమ. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ మీ అందరితో పంచుకోవాలని నేను ట్రై చేశా. సో, ఇదంతా నేనెందుకు జెప్తున్నానంటే ఓకే. ఇదంతా ఉంది గదా! బట్ వాళ్ళు సినిమాలో ఎట్లా చూపిస్తారంటే చాలా గ్లామరైజ్డ్‌గా అండ్ చాలా కమర్షియల్ వేలో వాళ్ళు చూపిస్తారు. బట్ ఆబ్వియస్‌గా ఇది యాక్యురేట్, రియలిస్టిక్ గాదు. ఓకే. ఆబ్వియస్‌గా ఇది సినిమానే ఎంటర్‌టైన్‌మెంటు. బట్ ఇదే చెప్తున్నా గదా! సినిమా అనేది అంత పెద్ద మీడియం గాబట్టి నువ్వు జనాల్ని పర్సెప్షను అండ్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక వర్గానికి నువ్వు జనాన్ని పర్సెప్షన్‌ని నువ్వది నువ్వు యూఆర్ షేపింగ్ ఇట్ అనమాట. సో, ఏం జేస్తాం? నేను గూడా అదే అనుకున్నాను. యమ్మ ఏందంటే ఏందంటే నేను గూడా రాయలసీమ అనుకున్నా. ఫుల్ ఫ్యాక్షనిజం ఉంటది. బాంబులు, కత్తులు, కటార్లు, శుభాలు ఎగరటాలు. తీరా చూస్తే ఏం లేదు. అండ్ దెన్ ఇదంతా ఒక కాలంలో జరిగేది. ఇప్పుడంతా అంత ర్యాంపెంట్‌గా లేదు. చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఓకే. అదే ఈ సినిమా విడుదలైన తర్వాత అంత డామినేట్‌గా ఏం లేదు. బట్ ఈ సినిమాలో ఎండ్‌లో పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు. యెస్ ఇంకా ఉండేది అని జెప్పి. నాకర్థం గాదు. ఒరేయ్! ఏందిది ఏదేదో ఉంటది గానీ బట్ అట్లా ఉండే ఉంటది. ఇంకోటేందంటే థట్ బీయింగ్ సెడ్ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఫ్లాష్ బ్యాక్ తప్పితే, ఈ సినిమాలో ఆథెంటిసిటీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, ఈ సినిమా వాళ్ళు యాక్చువల్లీ రాయలసీమలోనే వాళ్ళు షూటింగ్ చేశారు. ఎందుకంటే, ఒక సీన్‌లో వాళ్ళేదో నగలు కొనుక్కోవడానికెళ్తే, నీకు వాళ్ళు కొండారెడ్డి బురుజు ముందు వాళ్ళు ఆపుతారు జీపు. దాని తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ఒక రాయలసీమలోకెళ్ళి ఒక ఊర్లో వాళ్ళుండి అక్కడ షూటింగ్ చేశారు. అంటే బేసిక్‌గా అట్మాస్ఫియరు మొత్తం చాలా ఆథెంటిక్ ఉంటది. ఇంకోటేందంటే, ఆ ఫస్ట్ సీన్ ఉంటది గదా! బాలయ్య గారు దిగేది. అక్కడ నీకొక ట్రైను బోర్డ్ నీకొక బోర్డ్ సైన్ గూడా కనిపిస్తది. అది కడప జిల్లాలో ఎర్రగుంట్ల ట్రైన్ స్టేషన్, రైల్వే స్టేషన్‌లో వాళ్ళు షూటింగ్ చేశారు. సో, అది గూడా ఉంది. సో, ఆథెంటిసిటీ ఉంటది. ఇదంతా నేనెందుకు జెప్తున్నానంటే, ఈ సినిమాల్లో అది చాలా నేచురల్‌గా ఉంటది. అండ్ ఆథెంటిక్‌గా ఉంటది. నీకు ఆర్టిఫిషియల్‌గా ఎట్లా కనిపిస్తదంటే, అదే 'వీరసింహారెడ్డి' వచ్చినప్పుడు. మొత్తం సినిమా ఆడు ఆ! 'సారథి స్టూడియోసు' దాంట్లో ఆడు తిప్పి తిప్పి ఒక హౌస్ సెట్టు. దాని తర్వాత వాడు అసలు సినిమాయే వాడు రాయలసీమకెళ్ళలేదురా బాబు! అదేందో
వాళ్ళెక్కడో పోయారు నాకు గుర్తులేదు. ఆ ఫైట్ ఉంటది గదా! కుర్చీ ఫైటు. అదెక్కడో సిరిసిల్ల అనుకుంటా. యాహ్! సిరిసిల్ల తెలంగాణలో వాళ్ళక్కడ షూటింగ్ చేసి ఏదో ఒక క్వారీలో. సో, నువ్వు అక్కడికెళ్ళేసరికి మాకు తెలుస్తుందిరా ఇదంతా అసలు ఏం లేదు. నువ్వు జెన్యూన్‌గా చేస్తే మాకనిపిస్తది. జెన్యూన్‌గా చేయలేదనుకో మేము పట్టేస్తాం. అదొకటే నేను చెప్తున్నా. సో, యాహ్! డైరెక్షన్ బై 'బి. గోపాల్' గారు. సింపుల్‌గా చెప్పాలంటే బాలేదండి. అదర్ దెన్ ద ఫ్లాష్ బ్యాక్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అసలు కావాల్సిన ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు. అండ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది ఆబ్వియస్‌గా ఆయన బెస్ట్ వర్క్ కాదు. డిస్పైట్ ఒక కొత్త ప్రయత్నం ఈ సినిమాతో. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే నేను జస్ట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను డైరెక్షన్‌తో. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఆ మ్యూజిక్ అండ్ బీజీఎం బై మణిశర్మ గారు. నేనేం చెప్తానో మీ అందరికి తెలుసు. బట్ క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఆ పాటలేంటంటే 'నందమూరి నాయక' రిటన్ బై భువనచంద్ర గారు, 'అందాల ఆడబొమ్మ' రిటన్ బై సిరివెన్నెల గారు, 'లేడీ లేడీ కన్నె లేడీ' రిటన్ బై భువనచంద్ర గారు, 'రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ' రిటన్ బై వెన్నెల కాంటి గారు, 'అడీస్ అబ్బా' రిటన్ బై వేటూరి గారు అండ్ 'చలిగా ఉన్న చలిగా' 'ఉందన్నాదే కిలాడి బుల్లోడు' రిటెన్ బై భువనచంద్ర గారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ దే ఆర్ సో గుడ్. నా ఫేవరెట్ పార్ట్ అంటే యాహ్! 'అందాల ఆడబొమ్మ' అండ్ 'లేడీ లేడీ కన్నె లేడీ.' ఓహో! అది ఈ సినిమా కాదు కదా! ఓకే. వెరీ సారీ. బట్ యాహ్! అంటే నాకు అన్ని పాటలు ఓహ్! ఇదే సినిమానా? యాహ్! 'లేడీ లేడీ.' ఓకే. యాహ్! నా ఫేవరెట్ పాటలు 'లేడీ లేడీ కన్నె లేడీ' అండ్ 'అందాల ఆడబొమ్మ.' సో, ఐ వుడ్ గో విత్ దట్. అండ్ బీజీఎం కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి యాప్ట్‌గా చేశారు. నా ఫేవరెట్ ఏందంటే ఎనకాల ఒక ఫ్లూట్ బీజీఎం వస్తది కదా! టీ 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 టిరి టీ 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 అదే నా ఫేవరెట్. దాని తర్వాత ఇంకోటొస్తది. మన 'కృష్ణ' గారి సినిమాలాగా టి టీ టి టిటిటీ అది గూడా అది గూడా వస్తది. సో, యాహ్! నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై 'వీఎస్ఆర్ స్వామి' గారు. నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే అంటే బేసిక్‌గా 'వీఎస్ఆర్ స్వామి' గారు చాలా లెజెండరీ కెమెరామాను. బట్ ఆయన ఫ్రేమింగ్స్, ఆయన షాట్లు అంటే లైక్ ఈవెన్ 'ఇంద్ర' సినిమాలో నీకు అన్నీ తెలిసిపోతాయి. అంటే 'బి. గోపాల్' గారి సినిమాలు మీరు ఒకసారి చూసారనుకో అన్ని సినిమాలు అట్లానే ఉంటాయి. సో, బేసిక్‌గా ఆయన అట్లనే తీసేవారు. అండ్ ఈ సినిమాలో మీరు గమనిస్తే రెండే రంగులుంటాయి. నీకు పొద్దునుంటే సినిమా యెల్లోగుంటది. రాత్రి పూటైతే బ్లూగుంటది. అండ్ డే సీన్స్ యెల్లోగుంటాయి. నైట్ సీన్స్ బ్లూలో వాళ్ళు తీశారు. కానీ నైట్ సీన్స్ వాళ్ళు చేసినప్పుడు లైటింగ్ అయితే నాకు బానే అనిపించింది. నెక్స్ట్ ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు. అమ్మా! రాడ్ రా బాబు! రాడ్ అంటే రాడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తున్నాను. సినిమాలో ఎన్ని అబ్రప్ట్ కట్లుంటాయంటే నీకు ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్‌కి అబ్రప్ట్ కట్ ఉంటది. ఇక్కడి నుండి నెక్స్ట్ ఒక సీన్ ఉంటది. నేను సినిమా చూసినాను. సినిమా స్టార్ట్ అవుతది. బాలయ్య గారొస్తారు. దాని తర్వాత ఆయన ఏదో డైలాగ్ చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీను అక్కడ బ్రహ్మానందం గారు పిండి రుద్దుతున్నారు. అసలు ఒరేయ్! దాని మధ్యలో ఎందుకురా ఇంత లైక్ జర్కీ ఎడిటింగ్ ఇంకోటేంది సినిమాలో ఎన్నో విచిత్రమైన క్షణాలున్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇంకోటేంది అరేయ్! ఈ సినిమాలో సాంగ్ ప్లేస్‌మెంట్ ఉంటదిరా! నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు లిటరల్లీ పిచ్చిలేసింది. ఈ సినిమాలో పాటలు అన్నీ నాన్ సింక్ ఒస్తాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పాటలు ఎట్లొస్తాయంటే అన్ని డ్యూయెట్లు 'సిమ్రన్' గారి ఫ్యాంటసీలు. లిటరల్లీ బాలయ్య గారు సిమ్రన్‌తో మాట్లాడితే ఇంకంతే. కట్టపన నెక్స్ట్ సీన్ తర్వాత సాంగ్. ఇంకోటి నాకస్సలు గుర్తులే 'అందాల ఆడబొమ్మ' సిట్యుయేషన్ ఎంత వరస్ట్‌గా వస్తదంటే ఏదో 'అంజలి జావేరి' గారు మాట్లాడతారు. దాని తర్వాత 'ఎంఎస్ నారాయణ' గారు ఏదో చెప్తారు. "నా కళ్ళు మూస్తే నాకు కనిపిస్తుందిరా అందాల ఆడబొమ్మలాగా ఉంది" అని చెప్తే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ సాంగ్ రా! ఒరేయ్! ఏంట్రా ఇది? దాని తర్వాత ఇంకోటేందంటే ప్రీ క్లైమాక్స్‌లో వాళ్ళకో పాటుంటది. అమ్మాయికి వాళ్ళు పసుపు కుంకానికి ఇట్లా వాళ్ళ మొహానికి పెడితే నీళ్ళు పోస్తారు. కట్ జేస్తే 'నందమూరి నాయక' పాట. తర్వాత కట్ జేస్తే నెక్స్ట్ సీను ఆమె మోకాళ్ళ మీద ఉండి 'జేపీ రెడ్డి' గారు ముందుంటరు. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంటే నీకు 'అంజలి జావేరి' గారిని ఆడ పొడుస్తారు. పొడిస్తే ఇంటర్ కట్ బిట్వీన్ 'అంజాల ఏంటది 'ఐసీయూ' అది బాలయ్య గారు ఫైటింగ్. నాకెంత చిరాకు, ఎంత ఇరిటేషన్ తెప్పించాయంటే అంత ఇరిటేషన్ ఈ సినిమాలో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ నాట్ టు ఎడిట్ ఎ ఫిల్మ్.
అట్లుంది సినిమా. వరస్ట్ అంటే అసలు చెప్తున్నా పిచ్చి లేసింది నాకు. నెక్స్ట్ 'ఆర్ట్ డైరెక్షన్' బై 'రాజు' గారు. ఇట్ వాస్ ఓకే. సినిమాలో కొన్ని మంచి సెట్లుంటాయి. అంటే బేసిక్‌గా డాబా సెటప్‌లు, దాని తర్వాత 'జేపీ రెడ్డి' గారి హౌస్ డిజైను అది అచ్చం ఆ రాయలసీమ ఫ్లేవర్‌లోనే ఉంటది. బట్ అది తప్పితే పెద్దగా ఏం లేదు. హౌస్ సెట్‌లు గూడా వాళ్ళు చేసేది బానే ఉంటాయి. బట్ యాహ్! అదొకటే చెప్తా. డైలాగ్స్ బై 'పరచూర్ బ్రదర్స్' ఆర్ గుడ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఐకానిక్ సీన్ నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా ఫేమస్ డైలాగ్ ఉంటది గదా! ఫైట్స్ బై 'విక్రమ్ ధర్మ మాస్టర్' పర్వాలేదనిపించింది. అంటే రియలిస్టిక్‌గా ఉన్నాయి ఫైట్‌లు. బట్ బేసిక్‌గా నీకు కావాల్సిన ఇంపాక్ట్‌లు అంటే ఒక హై అని ఒక ఇంపాక్ట్ ఉంటాయి గదా! నీకు మాస్ సినిమాలో ఉండే ఒక ఫైట్‌లు ఏదైతే ఉన్నాయో, అదేం ఇంపాక్ట్ ఇవ్వలేదని నాకనిపించింది. సో, అదొకటే చెప్తా. అంటే నిజం చెప్తున్నా, నాకు టెక్నికాలిటీస్‌లో పాటల తర్వాత యాక్షన్ నిజం చెప్తున్నా. ఈయనకి నంది అవార్డ్ నంది అవార్డొచ్చింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అని 'రాంబాబు' గారికి కాస్ట్యూమ్ డిజైన్ అద్భుతం. అసలు పాటలైతే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కాస్ట్యూమ్స్‌తో. అసలు అందరూ ఎంత అద్భుతమైన కాస్ట్యూమ్‌లేసారంటే అంత అద్భుతమైన నేను 'బి. గోపాల్' గారిని ఏం మెచ్చుకోవాలంటే సినిమా ఎట్లున్నా సరే ఆయన పాటలు మాత్రం లైక్ ఆయన పాటలు ఆయన ఎఫర్ట్ పెడతారు. అదొకటి చెప్తా. సో, అదొకటే మెచ్చుకుంటా. అట్స్ వెరీ, వెరీ వెల్ డన్. అద్భుతంగా చేశారు 'రాంబాబు' గారు. సో, కాస్ట్యూమ్ డిజైన్ ఈస్ సినిమాలో వన్ ఆఫ్ ద అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ హైలైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'ఆన్ ద రీవాచ్' 'సమరసింహారెడ్డి' సినిమా వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ అండి. అదర్ దెన్ ద ఫ్లాష్ బ్యాక్ సినిమాలో ఏం పని చేయలేదు. అండ్ సినిమాకసలు ఎమోషనల్ డెప్తే లేదు. విత్ ఔట్ అండ్ ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ వేరే వాటిలతో ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా చూడడం కంటే మీరు సినిమా పాటలేనండి. నీకు ఈ సినిమా చూడడం కంటే అవే నీకు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ తృప్తి ఇస్తారు. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. We'll see you all in our next episode on Tuesday. Bye bye.